ఎంత మధురమైనది యెహోవా నామము. మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభువును గురించినటువంటి అధ్యయనాన్ని మనము ప్రారంభించడం జరిగింది. వాస్తవంగా క్రైస్తవ్యం అంతా కూడా క్రీస్తు ప్రభువు మీద ఆధారపడి కట్టుకునేటువంటి జీవితాలను మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు యొక్క దైవత్వమే గనక లేనట్లయితే క్రైస్తవ జీవితానికి ఆధారం అనేటువంటిదే ఉండదు. ఈరోజు మనము పిలువబడేటువంటి పేరు కూడా క్రైస్తవులు అని చెప్పేసి పిలువబడుతూ ఉంటాం. ఇందులో క్రీస్తునే గనక తీసినట్లయితే క్రైస్తవ్యం అనేటువంటిదే ఉండదు. ఇంకా మనం చెప్పాలి అంటే ఈరోజు ప్రార్థనకి వచ్చేటువంటి వారందరూ కూడా, ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా, వారు క్రీస్తుని పోలి జీవించటానికి వారు నేర్చుకోవటం జరుగుతూ ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం గమనించినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తూ 4వ అధ్యాయము ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 11వ వచనములో, మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, మనమందరము కూడా క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలిగి ఉండాలి అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం క్రీస్తును చూసి క్రీస్తు దగ్గర నేర్చుకునేటువంటి వారం. ముఖ్యంగా మనం చూసినట్లయితే క్రైస్తవ జీవితంలో క్రీస్తు ప్రభు మనకు గురువుగా చెప్పబడ్డాడు. మనకు గురువు ఒక్కడే, ఆయన క్రీస్తు. మనమందరము కూడా ఆయన శిష్యులము. గ్రేట్ కమిషన్ కూడా మనం గమనించేటప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయము దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. అపోస్తలులను పంపించేటువంటి సందర్భంలో కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం చూసినప్పుడు 18వ వచనం నుంచి, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని అంటూ ఉన్నాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తీసం ఇచ్చుచు సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని అడిగినటువంటిది ఎవరు? ఇక్కడ ముగ్గురు వ్యక్తుల గురించి చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తీసం ఇచ్చుచు. కొందరు అనుకునే విధంగా ఈ ముగ్గురు ఒకే వ్యక్తి అయితే ఇక్కడ 3 నామాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇక్కడ అధికారము, నామం అంటే అధికారము, ఇక్కడ 3 పేర్లు చెప్పవలసినటువంటి అవసరం లేదు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే 3 వ్యక్తులు ఉన్నటువంటి మాట స్పష్టమైనటువంటి మాట. అయితే ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఉన్నారు. అయితే మనమందరము కూడా క్రీస్తు ప్రభువుకు శిష్యులుగా చేయబడాలి. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. మనము తండ్రికి శిష్యులు అవటం లేదు, లేదా పరిశుద్ధాత్మకు శిష్యులు అవటం లేదు. అంటే వాళ్ళను మనం అనుసరించమా అన్నాడు ఒక వ్యక్తి. వాళ్ళను అనుసరించమా అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ 3 కూడా ఏకమై ఉన్నారు. కాబట్టి మనము క్రీస్తు ప్రభు మాటలను గమనించినప్పుడు, నన్ను గణపరిచినవాడు తండ్రిని గణపరిచినట్లే అన్నాడు. అంటే అక్కడ క్రీస్తు ప్రభుని గనక గణపరిస్తే తండ్రిని, పరిశుద్ధాత్మను కూడా గణపరిచినట్లే. అంతేకాదు తండ్రిలో ఏ గుణాలు అయితే ఉన్నాయో అదే గుణాలు క్రీస్తులో ఉన్నాయి. కాబట్టి క్రీస్తులో ఉన్న ఆ గుణాలను మనం నేర్చుకున్నాము అంటే తండ్రిలో ఉన్నటువంటి అదే గుణాలను మనం కూడా అలవర్చుకున్నట్లే. ఒకవేళ మ్యాథమెటికల్ ఈక్వేషన్ చెప్తాను, A=B, B=C అన్నారనుకోండి. ఇప్పుడు A= ఏమవుతుంది అంటే, మాకు మ్యాథ్స్ రావు కదా. ఒకసారి ఒకళ్ళు అన్నారు, మాకు బైబిల్ అయితే అర్థమైంది కానీ మ్యాథ్స్ అర్థం అవ్వదండి, మ్యాథ్స్లో వీక్ మేము అన్నారు. అంటే వాస్తవంగా ఏమిటంటే తండ్రి ఎలా ఉన్నాడో కుమారుడు అలా ఉన్నాడు గుణగణాల విషయంలో. ఇప్పుడు కుమారుడు ఎలా ఉన్నాడో మనము అలానే తయారవ్వాలి. మనము ఆయన కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అలవర్చుకోవాలి. తండ్రి ఎలా ఉన్నాడో కుమారుడు అలా ఉంటే, కుమారుడు ఎలా ఉన్నాడో మనం అలాగే గనక తయారైతే, తండ్రి ఎలా ఉన్నామో మనం అలాగే ఉంటాం. అంతేగాని తండ్రిని వదిలిపెట్టినట్లు కాదు.
కొంతమంది మరి క్రీస్తునే అనుసరిస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నారు. వాళ్ళ మధ్యలో ఐక్యం అనేటువంటిది ఉంది, ఏకత్వం అనేటువంటిది ఉంది. కాబట్టి మనం బైబిల్ని గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మనమందరము కూడా అంటే క్రైస్తవ్యంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే క్రీస్తు. మన పేరులోనే క్రీస్తు ఉంటుంది. అంతేకాదు మనం నేర్చుకునేటువంటిది కూడా క్రీస్తుని గురించే, మనం అనుసరించేది కూడా క్రీస్తునే. అయితే ఈరోజు క్రీస్తుకే తావు లేకుండా చేయాలి అని అపవాది ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి గమనించినట్లయితే యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన దేవుడే కానీ ఆరాధనకి పాత్రుడు కాదు. ఆయనకి దేవుడికి ఉండాల్సినటువంటి అన్ని గుణాలు ఉన్నాయి, కానీ మనం ఆయన్ని ఆరాధించకూడదు. అంటే క్రైస్తవుల చేత ఎలాగైనా సరే క్రీస్తును నెట్టివేసేటువంటి దుస్థితిని తీసుకొని రావాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. మీరు లోకంలో ఇతర మతాలను కనుక గమనించినట్లయితే ఇతర మతాలలో అంటే వాళ్ళు బైబిల్ని చదివి బైబిల్ని అనుసరించేటువంటి వారు కాదు, కాబట్టి వాళ్ళు క్రీస్తు ప్రభువుని గురించి అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ బైబిల్ అనేటువంటిది క్రీస్తుని గురించి చాలా స్పష్టంగా నేర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దేవుడు అనేటువంటి విషయాన్ని కనుక మనం ప్రారంభించినట్లయితే ఈ దేవుడు అనేటువంటి మాట బైబిల్ మనకు తెలియజేసేది ఏమిటి అంటే దేవుడు ఒక్కడే 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 అని పాత నిబంధన అయితేనేమి క్రొత్త నిబంధన అయితేనేమి ఇదంతా కూడా దేవుడు ఒక్కడే అని తెలియజేస్తుంది. ఇందులో వేరే ఏ విధమైనటువంటి ఆలోచనకు తావులేదు. ద్వితీయోపదేశకాండము మనం గమనించేటప్పుడు 4వ అధ్యాయము 35వ వచనం మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 35వ వచనములో ఇజ్రాయేలీలకు తెలియజేస్తూ, అయితే యెహోవా దేవుడనియో ఆయన తప్ప మరి ఒకడు లేడనియో నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడినో అని చెప్పేసి అంటున్నాడు. ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొకడు లేడు అని 39వ వచనంలో చెప్తూ ఉంటాడు. కాబట్టి పైనున్న ఆకాశమందునో క్రిందనున్న భూమి అందునో యెహోవాయే దేవుడని మరి ఒక దేవుడు లేడని నేడు నీవు ఎరిగి జ్ఞాపకానికి తెచ్చుకో. యెహోవాయే దేవుడు కానీ ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. అంటే బైబిల్ మనం గమనించేటప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమయ్యేటువంటిది ఏమిటి అంటే యెహోవా దేవుడు అని ఇజ్రాయేలీలకు నేర్పించారు. ఇక్కడ వాళ్ళు కొంత కన్ఫ్యూజన్కి గురైనట్లు ఈరోజు ప్రార్థనకు వచ్చేటువంటి వాళ్ళు కూడా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉంటారు. బాగా గమనించండి, యెహోవా దేవుడని ఆయన తప్ప వేరొకడు లేడని అని అంటున్నాడు. ఆయన ఒక్కడే ఉన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అన్నాడంటే ఇప్పుడు ఇద్దరు అవుతారా? అవనప్పుడు ఇప్పుడు ఆయన ఈయన ఏమవ్వాలి? దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. యెహోవా దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు అని చెప్పిన బైబిలు, తండ్రి దేవుడు అని అన్న బైబిలు క్రీస్తు దేవుడు అని చెప్పేసి అంటూ ఉంది. అన్నప్పుడు ఇక్కడ చాలామందికి కన్ఫ్యూజన్ ఏమిటి అంటే యెహోవా అంటే తండ్రే, కుమారుడు కాదు అని అనుకుంటూ ఉంటారు. కానీ యెహోవా అనేటువంటి ఆ నామము తండ్రికి ఉపయోగించబడింది, అది కుమారుడికి కూడా ఉపయోగించబడింది. తర్వాత మనం వాటిని గురించినటువంటి వివరాలన్నీ కూడా స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇజ్రాయేలీలకు నేర్పినప్పుడు మాత్రం దేవుని గురించి ఏమని నేర్పారంటే యెహోవా అనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. అంటే బైబిల్ ప్రకారం ఒకసారి నేను ట్రైన్లో వచ్చేటప్పుడు ఒకళ్ళు అంటే ఇలా బైబిల్ చదువుతూ ఉంటే పక్కన వాళ్ళు కదిపి మీరు క్రైస్తవులా అని అన్నారు. అవును అని అన్నాం. అంటే ఇక ఆయన మాట్లాడుతూ బైబిల్ ప్రకారము దేవుడు ఎవరు అని అన్నారు. చెప్పండి, మీరే చెప్పండి అని అన్నాను. అంటే యెహోవా దేవుడు అన్నాడు. అవును అని అన్నాను. యేసుక్రీస్తు కాదు అన్నాడు. మళ్ళీ అదేంటి యెహోవా దేవుడు అన్నారు, బాగానే ఉంది, యేసుక్రీస్తు కాదని ఏంటంటే మరి దేవుడు ఒక్కడేగా అని అంటూ ఉన్నాడు. అంటే ఈరోజు ప్రధానమైన సమస్య ఏంటంటే క్రైస్తవ్యంలో బైబిల్ నేర్చుకున్న వాళ్ళు బోధ చేసి, బైబిల్ నేర్చుకున్న వాళ్ళు బోధ చేసి, అరాకొరా ఉన్నవాళ్ళు బోధ చేసి దేవుడు వాక్యాన్ని ప్రకటించమని చెప్పినటువంటి మాట నిజం. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే మనం నేర్చుకున్న విషయాలను అది కూడా బైబిల్ ప్రకారము రూఢిగా చూసుకున్న తర్వాతే చెప్పాలి. అంతేగాని ఇప్పుడు బైబిల్ దేవుడు చెప్పమన్నాడు కదా అని నేర్చుకోకుండా అరాకొరా జ్ఞానాన్ని ప్రకటించడం వల్ల ఏమైపోతుందంటే అదంతా కూడా ప్రజల్లో వ్యాప్తి చెందుతూ ఉంది. ముఖ్యంగా క్రైస్తవ్యంలో మీరు చూసినట్లయితే కొన్ని వేల రకాల సిద్ధాంతాలకు తావు ఇవ్వటానికి కలిగినటువంటి కారణం ఏమిటి అంటే నేర్చుకున్న వాళ్ళు, నేర్చుకోని వాళ్ళు అందరూ కూడా బోధ చేయబట్టే. కాబట్టి వాక్య ప్రకారం మనం గమనించినప్పుడు ఒక విషయాన్ని ఒకవేళ మనం నమ్మితే పర్లేదు, బయటికి మనం చెప్పేటప్పుడు అది అక్కడి నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. నోట్లో నుంచి వచ్చిన మాటను మరలా వెనక్కి మనం తీసుకోలేం.
కాబట్టి బోధ విషయంలో మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా దేవుని గురించినటువంటి విషయాలను మనం నేర్పించేటప్పుడు ఒకవేళ పొరపాటు కనుక జరిగిందనుకోండి, ఒక్కొక్కసారి దాన్ని మనం తీసుకోలేం. ఉదాహరణకి ఆయన ఏదో నేర్పించాడు, నేను ఏదో ఆయన దగ్గర నేను నేర్చుకోలేదు కాబట్టి సరిపోయింది. ఉదాహరణకు ఎవరో బైబిల్ తెలియని వాళ్ళు అవునా అండి అని ఆ చర్చిలో ముందుకెళ్ళి అవును అట్లయితే తండ్రే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు, యెహోవా అంటే అదే అని నేర్చుకొని ఈయన ఇంకొక 1000 మందికో 2000 మందికో అలా చెప్పేశారు అనుకోండి, ఇప్పుడు మరలా రేపు ఆయన కరెక్ట్ నేర్చుకున్న వెనక్కి వచ్చి వీళ్ళందరినీ మరలా కలుసుకోగలడా జీవితంలో? మళ్ళీ దిద్దుకోగలడా? కాబట్టి ఒక్కొక్క సందర్భంలో మనము ఏ విషయాలు మనం మాట్లాడుతున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ జరిగినటువంటి పొరపాటు అంటే సమస్య ఏమిటి అంటే, దేవుడు చెప్పడం చాలా కరెక్ట్గా చెప్పాడు, కానీ మనుషులు అర్థం చేసుకోవటంలోనే విఫలమవుతూ ఉన్నారు. ఇజ్రాయేలీలకు నేర్పించినప్పుడు దేవుడిని గురించి ఏమైనా నేర్పించాడంటే, దేవుడు ఒక్కడే అని నేర్పాడు, యెహోవా దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి అన్నాడు. అంతేకాదు 6వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 4వ వచనంలో చాలా ఫేమస్ వచనం ఇక్కడ చెప్తూ ఉంటాడు, ఇజ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా అద్వితీయుడవు యెహోవా. ఇక్కడ చెప్తూ ఉంటాడు, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా అని అంటున్నాడు. ఇక్కడ ద లార్డ్ ఈజ్ వన్ అంటే మన దేవుడు, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇజ్రాయేలీలు ఆ ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు నేర్చుకొని ఆ ఒక్కడే దేవుడు అంటే తండ్రి అనేటువంటి ఒక ఆలోచనలో ఉండి, ఆయన తప్ప ఇంకెవరూ లేరు అనేటువంటి ఒక ఆలోచనలో వాళ్ళు ఉండిపోయి, క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి తాను దేవుడు అనేటువంటి విషయాన్ని చెప్పినా వాళ్ళు దాన్ని స్వీకరించలేకపోయారు. చివరికి క్రీస్తు ప్రభుని రాళ్లతో కొట్టి చంపాలని పలు సందర్భాల్లో ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే అది జరగలేదు, కానీ చివరికి క్రీస్తు ప్రభుని సిలువ వేసి చంపారు. సిలువ వేసి చంపడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం, వాళ్ళు చూపించినటువంటి ఆ యొక్క కారణం ఏమిటి, ఎందుకు ఆయన సిలువ వేసాము అని చెప్పేసి అంటున్నారు. పోనీ సిలువ వేయటానికి ఆయన అప్పగించడానికి కలిగినటువంటి ప్రధాన కారణం ఏమని చెప్పారు వాళ్ళు? ఇప్పుడు ఏదైనా ఒక శిక్ష విధించాలనుకోండి, ఆ శిక్ష విధించేటప్పుడు ఎందుకు ఈ శిక్ష వేస్తున్నాం అనేటువంటిది ఖచ్చితంగా చెప్పాలి కదా. ఇప్పుడు క్రీస్తు ప్రభు కూడా శిక్ష వేశారు, సిలువ మరణము. ఆయన సిలువ పైన ఏ నేరం చేశాడనేటువంటిది రాశారు. అక్కడ మీరు గమనించినప్పుడు పిలాతు అక్కడ పై విలాసం, ఈరోజు కూడా సిలువ పై INRI అని చెప్పేసి కొంతమంది రాస్తూ ఉంటారు. అక్కడ దేవుని కుమారుడు, అక్కడ మీరు చూసినట్లయితే దేవుని కుమారుడైనటువంటి యేసు, అలా కాదయ్యా ఆయన చెప్పాడు అని మీరు రాయించండి, లేకపోతే ఆయన నిజంగానే దేవుని కుమారుడు అయిపోతాడు కదా అంటే, పిలాతు నేను రాయించింది ఏదో రాయించను పోండి అన్నాడు. అంటే చివరికి ఏమైపోయిందంటే అదే ఫిక్స్ అయిపోయింది. ఆయన ఏం చెప్పాడో అది ఆయన పై విలాసంగా పెట్టి దాన్ని కింద ఆయనకి సిలువ వేశారు. అంటే దేవుని కుమారుడైనటువంటి యేసు అని ఆయన చెప్పినటువంటి దాన్ని. కానీ ఆయన చెప్పినటువంటిది నిజమే, 100కి 100 పాళ్ళు అక్షరాలు ఆయన చెప్పినటువంటిది నిజమే. ఆయన దేవుని కుమారుడు. అంటే దేవుని కుమారుడు అంటే ఈవేళ చాలామందికి అర్థం కావట్లేదు, కానీ ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఆయన దేవుని కుమారుడు అని బైబిల్ చెప్పింది కానీ దేవుడు అని చెప్పలేదు కానీ అంటున్నాడు. దేవుని కుమారుడు అనేటువంటిది ముఖ్యంగా మీరు గమనించండి, యూదులకు దేవుని కుమారుడు అని చెప్పటంలో అర్థం ఏంటంటే నేను దేవుణ్ణి అని చెప్పటమే. వాళ్ళకి బాగానే అర్థమైంది, అందుకే రాళ్ళు తీసుకున్నారు కొట్టడానికి. ఆయన దేవుని కుమారుడే కానీ నేను దేవుణ్ణి కాదు అని చెప్తే అసలు వాళ్ళు సిలువే వేసేవాళ్ళు కాదు. కాబట్టి నేను దేవుని కుమారుణ్ణి అని చెప్తే దాని అర్థం ఏంటంటే నేను దేవునితో సమానము, నేను దేవుడు అని. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఎవరికైనా వాళ్ళ సంతానం ఉందనుకోండి, వాళ్ళ సంతానం అనేటువంటిది వారసులు, ఇక వాళ్ళకి సమానమైనటువంటి స్థాయి అనేటువంటిది వాళ్ళకు వస్తుంది వారసత్వంలో. ఇప్పుడు దేవుని కుమారుడు అనేటువంటిది కూడా దేవునికి సమానమైనటువంటిది యూదులకి. కాబట్టి అది వాళ్ళకి బాగానే అర్థమైంది. ఈరోజు కొందరు దాన్ని అర్థం చేసుకోలేక ఆయన దేవుని కుమారుడు అన్నాడు కానీ దేవుడు కాదండి, ఆయన దేవుని కుమారుడు అవుతాడు కానీ దేవుడు అవ్వడు అని అంటూ ఉంటారు. దేవుని కుమారుడు అంటే దేవుడే. కాబట్టి క్రీస్తు ప్రభువుని మనం గమనించినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోలేకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుడు ఒక్కడే అని అన్నాడు కదా. కాబట్టి దేవుడు ఒక్కడే అంటే అది తండ్రి అవుతాడు కానీ ఇంకా కుమారుడికి పరిశుద్ధాత్మకి ఇంకెక్కడ ఖాళీ ఉంది?
ఒకసారి ఒకరు అన్నారు, సార్ కుర్చీ ఒకటే ఉంది, ఆ కుర్చీలో తండ్రి కూర్చున్నాడు, ఇంకా క్రీస్తుకి పరిశుద్ధాత్మకి ఎక్కడ ఉన్నాయండి అని అన్నాడు. ఇదేం కుర్చీలాట కాదు, ఒకరు కూర్చుంటే మిగిలిన వాళ్ళు ఖాళీ అవ్వటానికి. అయితే నేను చెప్పాను, కుర్చీ అన్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను, ప్రకటన గ్రంథం చూడండి, మీకు కుర్చీలు బాగా అర్థమవుతాయని. సింహాసనాల గురించి బాగా అర్థం అవ్వాలంటే ప్రకటన గ్రంథంలో మనకు బాగా అర్థమవుతుంది. బైబిల్ కూడా పదే పదే చెప్తుంది, తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మరి అది మీకేం అర్థమవుతుంది? కాబట్టి మనం బైబిల్ని గమనించేటప్పుడు పాత నిబంధన మనకు ఇజ్రాయేలీలకు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, దేవుడు ఒక్కడే అనేటువంటి విషయము. యెహోవా దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఇజ్రాయేలుకు నేర్పించడం జరిగింది. అంతేకాదు, ఓ ఇజ్రాయేలు వినో, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు, అంటే ఆయన ఒక్కడే దేవుడు అనేటువంటి విషయాన్ని అక్కడ నేర్పించడం జరిగింది. అంతేకాదు, క్రొత్త నిబంధన గ్రంథం కూడా వచ్చినప్పుడు, క్రొత్త నిబంధనలో కూడా క్రొత్త నిబంధన వచ్చేసరికి అప్పట్లో అయితే తండ్రి ఉన్నాడు, ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేటువంటి ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. బాగా గమనించండి. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అయితే ఎంతమంది దేవుళ్ళు ఉంటారు అని ఒకరు నన్ను అడిగారు. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అయితే ఎంతమంది ఉంటారు అంటే, బైబిల్ ప్రకారం చెప్పాలి అంటే ఒక్కడే దేవుడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే ఒకే దేవుడు మనకున్నాడు అని అంటే, లేదు మీకు లెక్కలు రావన్నట్లుగా చూస్తూ ఉన్నారు. బైబిల్ చెప్పినటువంటి విషయాన్ని బైబిల్ ప్రకారం మనం అర్థం చేసుకోవాలి, అంతేగాని మన సొంత ఆలోచనల ప్రకారంగా కాదు. ఇక్కడ బైబిల్లో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. అంటే బైబిల్ నేర్చుకునేటప్పుడు మొట్టమొదటి క్లాసులో చెప్పేటువంటి విషయం అనమాట. బైబిల్ స్కూల్స్లో, కాలేజెస్లో ఆ ప్రాథమికమైనటువంటి విషయం ఏంటంటే, మీరు ఏ పుస్తకాన్నైనా చదవాలి అని ప్రారంభిస్తే ఎప్పుడైనా సరే, ఇది ఒక బైబిల్కే కాదు, ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎనీ అదర్ బుక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఏ పుస్తకానికైనా అప్లికబుల్. పుస్తకానికే కాదు, ఏ మనిషినైనా మీరు అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళ మాటల్ని వాళ్ళు ఏ వ్యూలో చెప్పారో ఆ వ్యూలోనే మీరు వెళ్ళాలి. అంతేగాని లోకంలో ఆ పదానికి 100 అర్థాలు ఉండొచ్చు. లోకంలో ఒక పదానికి అనేక రకాలైనటువంటి అర్థాలు ఉంటాయి. నానార్థాలని అంటూ ఉంటాం కదా, ఒక పదానికి అనేకమైన అర్థాలు ఉంటాయి. ఈ అర్థాల్లో నేను ఏ అర్థం తీసుకోవాలి అంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నేను మాట్లాడినప్పుడు ఈ పదాన్ని ఏ అర్థంతో నేను ఉపయోగించానో ఆ అర్థంతోనే మీరు తీసుకోవాలి. దానికి 100 అర్థాలు ఉన్నా కానీ మాట్లాడి నేను ఏ అర్థంతో ఆ పదాన్ని ఉపయోగించానో ఆ అర్థమే తీసుకొని మిగిలిన 99 పక్కన పెట్టాలి. అంతేగా, మాట్లాడింది నేను కాబట్టి నేను ఏ అర్థంతో ఆ పదాన్ని ఉపయోగించానో ఆ అర్థాన్ని అక్కడ ఉపయోగిస్తేనే అక్కడ ఉన్నటువంటి సంభాషణకు అర్థం వస్తుంది. అంతేగాని ఈ పదానికి ఈ 99 లేవా మిగిలినవి అని అది తెచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, ఒకవేళ ఆ పదానికి అర్థం ఉండొచ్చు కానీ నేను ఆ అర్థంతో ఉపయోగించలేదు. మీకు చెప్పిన విషయం అర్థమై ఉంటుంది. మనము దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు దేవుడు ఏ అర్థంతో ఆ పదాన్ని ఉపయోగించాడు అనేటువంటిది మనం గమనించాలి. యేసు నేను దేవుని కుమారుడిని అంటే నీకు తెలిసిన కుమారుడు ఏంటో పక్కన పెట్టు. ఆయన దేవుని కుమారుడు అనేటువంటిది ఆయనే అర్థంలో ఉపయోగించాడో దాన్ని అర్థం చేసుకోను. దాన్ని అర్థం చేసుకోవాలంటే ఉదాహరణకి అది ఇప్పుడు ఉదాహరణకు ఒక అమెరికన్ మాట్లాడాడు అనుకోండి, వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం తెలుగు వాళ్ళగా మనకున్న అర్థం ఏంటో కాదు. ఉదాహరణకి మనము తెలుగు వాళ్ళం మాట్లాడేటప్పుడు వర్షం బాగా వస్తుంది అని చెప్పడానికి మనం ఏమంటాం? కుండపోత. అంతేగా, దీన్ని ట్రాన్స్లేట్ చేయమన్నారు కుండపోతని. ఏమని ట్రాన్స్లేట్ చేయాలి? ఉదాహరణకి మీరు ఇంగ్లీష్లో కనుక దీన్ని ట్రాన్స్లేట్ చేశారనుకోండి, అక్కడ కుండ అనేటువంటిది పాట్ రాగానే వాళ్ళు పాట్ ఎక్కడ ఉంది అని చూస్తారు. వాస్తవంగా అక్కడ కుండ ఉండదు. మరి కుండ ఉన్నప్పుడు కుండ ఎందుకు అన్నావు అంటే, కుండపోత అని అంటే కుండలు ఉన్నాయని కాదు, కుండల్లో నుంచి పోసారని కూడా కాదు. ఆ పోస్తే ఎట్లా వస్తుందో అంత విపరీతంగా వచ్చింది అని దాని అర్థం. అంతేగా, ఇప్పుడు ఇంగ్లీషులో కనుక చూసినట్లయితే ఈ ట్రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటారు. క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే అక్కడేదో కుక్కలు పిల్లులు కురుస్తున్నాయి అని కాదు, పైనుంచి కుక్కలు పిల్లులు కురవు, వాళ్ళు అట్లా అంటారు. కాబట్టి ఇప్పుడు మనము వాళ్ళు మాట్లాడిన మాట అర్థం చేసుకోవాలంటే, అందుకనే ఒక్కొక్కసారి మన బ్యాక్గ్రౌండ్ని బట్టి తెలుగు వాళ్ళు మాట్లాడిన దాన్ని మనం ఏం చేస్తామంటే, మనం ఇంగ్లీష్లో మాట్లాడాలంటే కూడా తెలుగుని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మాట్లాడతాం.
తెలుగుని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మాట్లాడామనుకోండి, ఉదాహరణగా బాగా వర్షం వస్తుంది అని చెప్పడానికి కొండపోత అనేది కనుక మీరు ట్రాన్స్లేట్ చేశారనుకోండి, ఎట్లా ఉంటుంది? అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు. అంటే తెలుగు సామెతలు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఎట్లా ఉంటాయని, ముందుంది ముసళ్ళ పండుగ అని అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఇంగ్లీష్ వాళ్ళకి అస్సలు అర్థం కాదు. అదేంటి ఈ సామెత కూడా తెలియదంటే వాళ్ళకి అస్సలు తెలియదు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలంటే దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరో ఆ మాట్లాడినటువంటి వ్యక్తి నేపథ్యాన్ని ఖచ్చితంగా మనం పరిగణలోనికి తీసుకోవాలి. వాళ్ళ నేపథ్యాన్ని పరిగణలోనికి తీసుకొని వాళ్ళు ఏ అర్థంతో చెప్పారో కనుక మనం తీసుకోకపోతే అది మనకు అర్థమే కాదు. ఒక మనిషి మాట్లాడే మాట కూడా అర్థమే కాదు. అలాంటిది దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు బైబిల్ ఎందుకు అంత అపార్థం అవుతుంది అంటే ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే దాన్ని చెప్పినటువంటి దేవుడు ఆయన పదాలను ఆయన చెప్పిన అర్థంలో తీసుకోకుండా ఏంటంటే వీళ్ళకి తెలిసినటువంటి భాషా పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా అపోస్తులైనటువంటి పౌలు తెలియజేస్తూ వాక్యాన్ని అపార్థం చేసేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి చెప్తూ ఉంటారు. నేను ఎప్పుడు చెప్పినా కానీ నా మీద చాలామంది కోపపడతారు, నాకు శత్రువులుగా కూడా మారుతూ ఉంటారు. ఆయనకు అహంకారం ఎక్కువ, గర్వం ఎక్కువ అని చెప్పేసి కూడా అంటారు. నేను అహంకారంతో గర్వంతో చెప్పిన మాట కాదు, కానీ బైబిల్లో చెప్పే మాట ఏమిటంటే పేతురు రాసిన 2వ పత్రిక మనం గమనించేటప్పుడు 2వ పత్రిక 3వ అధ్యాయము మనం చూసినప్పుడు పేతురు తాను పత్రిక రాస్తూ 2000 సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని చెప్పాడు. ఈ విషయాన్ని చెప్తూ అపోస్తులైనటువంటి పౌలు తను వాక్యాన్ని ప్రకటించటము, తను అనేక సంగతులు చెప్పటాన్ని గురించి మాట్లాడుతూ 3వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనము. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. తన జ్ఞానము చొప్పున రాసి ఉన్నాడు. తన జ్ఞానము అంటే పౌలేమి ఒక ఇల్లిటరేట్ కాదు, పేతురులాగా చేపలు పట్టుకునే వ్యక్తి కాదు. ఇప్పుడు ఎవరైనా సరే 10వ తరగతి వాళ్ళు మాట్లాడేటప్పుడు 10వ తరగతి స్థాయిలో మాట్లాడతారు, పదాలు కూడా అలాగనే ఉంటాయి. ఒక డిగ్రీ మాట్లాడిన వాళ్ళు డిగ్రీ స్థాయిలో మాట్లాడతారు. ఒక పీజీనో పిహెచ్డీనో చేసినటువంటి వాళ్ళు, మేము చదువుకునేటప్పుడు గయన్ వుడ్స్ అని చెప్పేసి ఒక ప్రీచర్ ఉన్నారు అమెరికాలో, చాలామందికి పరిచయమైనటువంటి వ్యక్తే, బైబిల్ స్కూల్స్లో ఉండేటువంటి వ్యక్తికి. ఆయన ప్రసంగం ఏదైనా వినాలి అంటే ఖచ్చితంగా డిక్షనరీ పట్టుకొని కూర్చోవాలి. ఆయన మాట్లాడేటువంటి మాటలు కూడా ఒక్కొక్క పదము ఎట్లా మాట్లాడుతూ ఉంటాడంటే, ఆయన అమెరికాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టులో అటార్నీ, ముఖ్యంగా లాయర్స్ ఉపయోగించేటప్పుడు పదాలు చూడండి, నోరు ఉంది కదా అని పదాలు ఉపయోగించరు. ప్రతి పదానికి ఒక వెయిట్ అనేటువంటిది ఉంటుంది. ఆ పదము అక్కడ మ్యాచ్ అయితేనే ఉపయోగించాలి. అంతేగాని మన భాషా పరిజ్ఞానం మనకి ఎదుటి వాళ్ళకి చూపించడానికి నాకు వచ్చిన పదాలన్నీ ఉపయోగిస్తానంటే కుదరదు. కాబట్టి ఒక పదాన్ని ఉపయోగించేటప్పుడు ఎవరు అంటే వాళ్ళ జ్ఞానాన్ని బట్టి ఆ పదము ఆ లాంగ్వేజ్ ఉపయోగించబడుతుంది. ఇప్పుడు అపోస్తులైనటువంటి పౌలు కూడా ఆయన పత్రికలు రాసేటప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే 15వ వచనమో, మన ప్రియ సహోదరుడైన పౌలు తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. అందరి జ్ఞానం ఒకటి కాదు, తనకు అనుగ్రహించబడినటువంటి జ్ఞానం అది, దాన్ని బట్టి రాశాడు. 16వ వచనం సమస్య ఏంటంటే వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. అన్నీ కష్టమైనవి అని చెప్పలేదు, కానీ గ్రహించడానికి కొన్ని సంగతులు మాత్రం కష్టమైన సంగతులు బైబిల్లో ఉన్నాయి. దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని అంటే ఆ కష్టమైన వాటిని విద్యావిహీనులను అస్థిరులను తక్కిన లేఖనాలను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనానికి అపార్థము చేయుదురు. కాబట్టి లేఖనాలను అపార్థం చేసుకుంటున్నారా అంటే ద ఆన్సర్ ఈజ్ ఎస్, అవును, అపార్థం చేసుకుంటున్నారు. ఎవరు అపార్థం చేసుకుంటున్నారు అంటే విద్యావిహీనులు, అస్థిరులు. అంటే విద్య లేకపోవటం ప్రమాదమా అంటే ఖచ్చితంగా ప్రమాదమే. అట్లని డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు ఉంటేనే బైబిల్ దగ్గరికి రావాలని చెప్పటం లేదు. కొంతమంది ఉంటారు, మేము బైబిల్ స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా వాళ్ళు తమిళనాడు బోర్డర్లో నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళు తమిళ్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, కానీ తమిళ్ పూర్తిగా రాదు, తెలుగు పూర్తిగా రాదు. వాళ్ళ భాష మాట్లాడేటప్పుడు అది ఏ భాషో వాళ్ళకే అర్థం కాకుండా ఉంటుంది. ఒకసారి మా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఆయన టెంకాయ చమురివ్వు అని చెప్పేసి అన్నాడు. అంటే తెలుగు రూమ్లోకి వచ్చి టెంకాయ చమురివ్వు అని చెప్పేసి అంటే అందరూ తెలుగు వాళ్ళు అందరూ విచిత్రంగా చూస్తూ ఉన్నారు. టెంకాయ చమురు
ఇల్లేయా టెంకాయ చమురు ఇల్లేయా అంటున్నాడు, టెంకాయ చమురు లేదా అంటున్నాడు. అంటే ఆయన తమిళైన తెలుగు నేర్చుకొని ఎట్లాగో తెలుగు కష్టపడి ఆయనే తెలుగులో కన్వర్ట్ చేసుకొని మాట్లాడాడు. టెంకాయ చమురు ఇవ్వు అని చెప్పేసి అంటే ఇల్లేయా అంటున్నాడు మా మొహాలు చూసి. ఏంటి టెంకాయ చమురు ఏంటి మన వాళ్ళందరూ చూస్తున్నారు అంటే, టెంకాయ అంటే కొబ్బరికాయ, చమురు అంటే నూనె, కొబ్బరి నూనె అంటే కొబ్బరి నూనె ఉంది ఇద్దానన్నా కేట, ఇదే కదా నేను అడిగాను అంటున్నాడు. అదే నువ్వు అడిగావు కానీ దీన్ని మేము కొబ్బరి నూనె అంటాము అంటే కొబ్బరి అది టెంకాయ అంటారని చెప్పాడే అని అన్నాడు. అంటే ఆల్రెడీ ఎవరో తెలుగు వాళ్ళని కనుక్కున్నారు, తెలుగు వాళ్ళని ఆ కొబ్బరికాయని ఏమంటారు అంటే టెంకాయ అంటారు. ఓకే, నూనె ఏమంటారు అంటే చమురు అంటారు. అంటే చమురు బావులు అట్లా అంటూ ఉంటాం కదా, అక్కడ నూనె బావులు అనం, మళ్ళీ పెద్ద పెద్ద నిల్వల దగ్గరకు వచ్చేసరికి చమురు బావులు అని అంటూ ఉంటాం. ఆయన ఏం చేశాడంటే నూనెను చమురు అంటారు కాబట్టి ఆయన ట్రాన్స్లేట్ చేసుకొని టెంకాయ చమురు అని అన్నాడు, కొబ్బరి నూనెని. వాస్తవంగా అలా ట్రాన్స్లేట్ చేసేసరికి మాకు అర్థం కాలేదు అది. అంటే మనం గమనించేటప్పుడు ఆ పదాలు ఉంటాయి, ఆ పదాలను ఉపయోగించేటువంటి విధానం. ఇప్పుడు ఆ బోర్డర్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇట్లనే ట్రాన్స్లేట్ చేసి మాట్లాడుతూ ఉంటారన్నమాట. అందులో కొన్ని ట్రాన్స్లేషన్ కూడా ఉండదు, కొన్ని తమిళ పదాలు కొన్ని తెలుగు పదాలు కలిపేస్తూ ఉంటారు. తెలికేస్తూ ఇప్పుడు మనము బంగాళదుంప అని అంటాం కదా, మీరు కొన్ని చోట్లకు వెళ్ళారనుకోండి, బంగాళదుంప కాకుండా తెలంగాణ వైపు ఆలుగడ్డ అని అంటూ ఉంటారు. వాస్తవంగా దీన్ని తమిళ్లో ఉర్లగల్లంగా అని అంటూ ఉంటారు, ఉర్లకల్లంగా. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బోర్డర్ వాళ్ళు ఉర్లకల్లంగలో ఉర్ల తీసుకొని ఆలుగడ్డలో గడ్డ తీసుకొని ఉర్లగడ్డ అని అంటారు. ఇప్పుడు ఆ ఉర్లగడ్డ అంటే తమిళ వాళ్ళకి అర్థం కాదు, ఉర్లగడ్డ అంటే తెలుగు వాళ్ళకి అర్థం కాదు, అదే గడ్డో అనుకుంటారు మన వాళ్ళు. ఉర్లగడ్డ అంటే ఎందుకంటే మనకి గడ్డ అంటే అర్థమవుతుంది కానీ ఆ ఉర్ల అనేటువంటిది మనకు అర్థం కాదు కదా. తమిళ వాళ్ళకు కూడా ఉర్ల వరకు అర్థమవుతుంది కానీ గడ్డాలకు అర్థం కాదు, ఉర్లగల్లంగానే అంటూ ఉంటారు. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే, ఏదైనా ఎదుటి వాళ్ళు మాట్లాడే మాట మనకు అర్థం కావాలి అంటే కూడా ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అంతే కదా. లాంగ్వేజ్ కనుక నేర్చుకోకపోతే ఒక మనిషి మాట్లాడేటువంటి మాట అది మన దాకా చేరదు. దీన్నే కమ్యూనికేషన్ అని అంటూ ఉంటాం. ఈ కమ్యూనికేషన్ ఇటు వాళ్ళు మాట్లాడినటువంటిది అటు వాళ్ళకి చేరాలి అంటే మధ్యలో ఉన్నటువంటి ఈ లాంగ్వేజ్ అనేటువంటిది ఏంటంటే వాళ్ళని అనుసంధానం చేస్తుంది. ఈ లాంగ్వేజ్ని కరెక్ట్గా అంటే ఇక్కడ నేను ఏ అర్థంతో మాట్లాడానో ఈ పదాలకు అదే అర్థాన్ని ఇచ్చారనుకోండి, అటువైపుకు 100% కరెక్ట్గా చేరుతుంది. ఇక్కడ నేను ఇచ్చినటువంటి అంటే నా నోట్లో నుంచి వచ్చిన పదాలకు వేరే అర్థాలు ఇచ్చారనుకోండి, అక్కడికి చేరేటప్పటికి వేరే అర్థంతో చేరుతుంది. లేదు నేను ఆ అర్థంతో అనలేదు, నేను అట్లా అనలేదు అని అంటూ ఉంటారు ఒక్కొక్కసారి, మీరు వింటూ ఉంటారు కదా. వాస్తవంగా ఇది మనుషుల విషయంలోనే కాదు, దేవుని విషయంలో కూడా అలాగనే జరుగుతుంది. ఇప్పుడు దేవుడు వచ్చి లేదు నేను అట్లా చెప్పలేదు అని పాప ఆయన చెప్పాలి, అలాంటి పరిస్థితి తెస్తూ ఉన్నారనమాట. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, బైబిల్లో కూడా మనం గమనించేటప్పుడు అపోస్తులైనటువంటి పౌలు చెప్పినటువంటి ఆ మాటలను విద్యావిహీనులు అస్థిరులు ఎవరైతే ఉన్నారో తక్కిన లేఖనాలను అపార్థము చేయుచున్నట్లుగా అని అంటూ ఉన్నాడు. అంటే లేఖనాలను మిగిలిన లేఖనాలను కూడా వాళ్ళు అపార్థం చేశారు, అలాగనే ఏం చేశారంటే వీటిల్ని కూడా అపార్థం చేస్తూ ఉన్నారు. కాబట్టి లేఖనాలు అపార్థం చేయబడుతున్నాయంటే అవును, అపార్థం చేయబడుతున్నాయి. ఎవరు ఎందుకు అపార్థం చేస్తున్నారు అంటే విద్యా విహీనత, అస్థిరత, ఈ 2 కారణాలను బట్టి అపార్థం చేయబడుతున్నాయి. ఒకవేళ మనకు కూడా విద్యా విహీనత ఉందనుకోండి, అంటే ఇక్కడ నేను ఎవరిని దూషించటం కాదు కానీ నా మాటలు ఖచ్చితంగా కొంచెం కష్టంగా ఉంటాయి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అసలు పాస్టర్ గారికి చదువే లేదు, బండి తోలుతాడు, ఎట్లా తోలుతాడు మీరు నమ్మరు. కానీ కొన్ని సందర్భాల్లో కింద వాళ్ళు వాక్యం చదువుతుంటే కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నువ్వెవడవైనా సరే నిరత్తుడివై ఉన్నావు, కిందోళ్ళు చదువుతుంటే ఈయన చదివి ఇక దాని మీద ప్రసంగం చేస్తాడు. అసలు ఆ పదం ఏంటో తెలుసా? అది రోమాపత్రిక ఒకవేళ 2వ అధ్యాయం అయితే నిరుత్తరుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక దాన్ని పట్టుకొని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బండి తోలితే అర్థమవుతుందా? అక్కడ చెప్పినప్పుడు ఏ అర్థంతో చెప్పాడు? నిరుత్తరుడు, ఉత్తరుడు అంటే సమాధానం చెప్పటం. నిరుత్తరుడు అంటే నీ దగ్గర సమాధానం లేదు, నువ్వు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నావు అని అంటున్నాడు. ఇప్పుడు ఆ పదానికి మన అర్థం తెలియదు అనుకోండి, అది చదివి నేను అనుకున్న ప్రసంగం చేస్తే ఒకసారి సమస్య అదే. వీళ్ళు ఏదో వచనం చదువుతారు, ఏదో ప్రసంగం చేస్తారు, కింద వాళ్ళం అనుకుంటాం ఈయన చదివిన వచనానికి చెప్పే వివరణకి సంబంధం లేదే అని. ఏ సంబంధం ఉండాలా అంటున్నాడు ఒక ఆయన. ఉండాలంటే ఉండాలని ఏమీ లేదు, వాళ్ళ ప్రసంగం వాళ్ళ ఇష్టం, కింద వాళ్ళు వినటానికి అభ్యంతరం లేకపోతే మనకేం అభ్యంతరం.
కాబట్టి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే వాక్యాన్ని చాలా అపార్థం చేయటం అనేటువంటిది ఈరోజు జరుగుతూ ఉంది. ముఖ్యంగా బైబిల్లో ఉండేటువంటి విషయాలను మనము అర్థం చేసుకోవాలి అంటే చెప్పినటువంటి వ్యక్తి దేవుడు. కాబట్టి దేవుడు ఏ అర్థంతో చెప్పాడో అదే అర్థాన్ని మనం తీసుకోగలగాలి. ఇది తీసుకునేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి నేపథ్యం చాలా చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు ఏ అర్థంతో ఉపయోగించారు. ఉదాహరణకు బైబిల్ని మనం కనుక చూసినట్లయితే బైబిల్ తెలుగు భాషలో ఉంది, కానీ వ్రాసిన వాళ్ళలో ఎవరు తెలుగు వాళ్ళు లేరు, మీరు నమ్మినా నమ్మకపోయినా. మత్తయి తెలుగు అయిన కాదు, మార్కు తెలుగు అయిన కాదు, లూకా కాదు, యోహాను కాదు, ఇంకా చెప్పాలంటే పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఉన్న వాళ్ళలో ఎవరు తెలుగు వాళ్ళు కాదు, ఎవరు ఇంగ్లీష్ వాళ్ళు కూడా కాదు. ఇంగ్లీష్ వాళ్ళకు కూడా బైబిల్ ఇంగ్లీష్ నేపథ్యాన్ని కనుక పెట్టుకుంటే అర్థం కాదు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళకంటే మనకే బైబిల్ బాగా అర్థం అవుతుంది. ఎందుకు అంటే బైబిల్ జరిగినటువంటి చరిత్ర అంతా కూడా ఆసియా ఖండంలో జరిగింది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఏషియన్ కాంటినెంటే. మీకు మొట్టమొదట ఏదేను తోట ప్రారంభమైంది కూడా అక్కడే ప్రారంభమైంది. అంతేకాదు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, పాత నిబంధనలు ఉన్న ఇజ్రాయేలీలు వాళ్ళందరూ కూడా ఆసియా ఖండానికి చెందినటువంటి వాళ్ళే. కాబట్టి చాలా విషయాలు మనకు చాలా దగ్గరగా ఉంటాయి. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకునేటువంటి విషయం ఏమిటి అంటే, కాబట్టి వాళ్ళు కూడా, అందుకనే మీరు కనుక గమనించినట్లయితే అమెరికాలో బైబిల్ కాలేజీలు, యూనివర్సిటీలు అని అంటూ ఉంటారు కదా, వాటిలో ఆసియా ఖండంలో ఉండేటువంటి కల్చర్ మీద స్టడీ చేస్తూ ఉంటారు. మీరు కనుక చూసినట్లయితే బైబిల్ యూనివర్సిటీలో ఒక సబ్జెక్ట్ ఏమన్నా ఉంటుందంటే బైబిల్ కల్చర్ ఉంటుంది కదా, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అంటే కస్టమ్స్ అంటే వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు. ఉదాహరణకి ఆచారము, సాంప్రదాయము అర్థం కాకపోతే ఎవరైనా వచ్చారనుకోండి, ఎవరైనా రాగానే ఒకవేళ పిల్లలో లేకపోతే ఇంకెవరో ఆ నమస్కారం అంకుల్ రండి అని అన్నారు, ఎందుకు చేతులు ఎత్తి దండం పెట్టాడు అని అనుకుంటారు. ఒకవేళ మన కల్చర్ తెలియకపోయింది అనుకోండి, ఏంటి చేతులు ఎత్తి దండం పెట్టాడు అని అనుకుంటూ ఉంటారు. అదే ఒక్కొక్కసారి మనం ఇట్లా పిలుస్తూ ఉంటాం, లేకపోతే ఇట్లా వాళ్ళకి బాయ్ చెప్తూ ఉంటాం, ఏంటి చెయ్యి ఏమైనా నొప్పి పుట్టిందా, ఇలా పైకి లేపాడు, ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తున్నాడా అనుకోవాలి. అదే ఒకవేళ లేదు అర్థమైంది అనుకోండి, ఇలా ఎత్తి ఇలాగ చెయ్యి ఊపటం అనేటువంటిది విష్ చేయటమో బాయ్ చెప్పటం ఇట్లా అనుకుంటాం. ఇది కనుక అర్థం కాకపోతే ఏంటి చెయ్యి ఇట్లా అంటున్నాడు, ఏమన్నా ఏది నొప్పి కానీ పట్టిందా అని అనుకోవాలి. అంతే కదా. అంటే ఇప్పుడు మన కల్చర్ని కనుక మనం అన్లాక్ చేయకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భం ఏది కూడా మనకు అర్థం కాదు. బైబిల్లో మీరు చాలా విషయాలు కనుక చూసేటప్పుడు, ముఖ్యంగా పాత నిబంధన, మీరు మార్టిన్ లూథర్ ఆయన లాటిన్ భాషలో నుంచి జర్మన్ భాషలోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు చెప్పిన ఒక మాట, అంటే మీరు లూథర్ని గురించి చదివేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఆయన అంటూ ఉంటాడు, హెబ్రీ ప్రవక్తలను జర్మన్ భాషలో పలికించడానికి మా తాతలు దిగి వస్తున్నారని అంటాడు. అంటే అంత కష్టంగా ఉంది అని అంటూ ఉంటాడు. వాస్తవంగా వ్రాసినటువంటి పాత నిబంధన వాళ్ళందరూ కూడా హెబ్రీ ప్రవక్తలు. దాన్ని జర్మన్ భాషలోనికి తీసుకొని రావాలి అంటే చాలా కష్టము. అంటే ట్రాన్స్లేషన్ ఎప్పుడు కూడా మీకు వర్డ్ బై వర్డ్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అన్నారు అనుకోండి, కుక్కలు పిల్లులు కురుస్తుంది అని ట్రాన్స్లేట్ చేస్తే యు ఆర్ ఎ బ్యాడ్ ట్రాన్స్లేటర్. అదేంటి అక్కడ క్యాట్ అంటే అదే, డాగ్ అంటే అదే, కావాలంటే డిక్షనరీ చూడంటే డిక్షనరీలో అదే ఉన్నా కానీ దాని అర్థం అయితే అది కాదు. మరి అక్కడ నేనేం ట్రాన్స్లేట్ చేయాలంటే విపరీతంగా వర్షం కురుస్తుందని ట్రాన్స్లేట్ చేయి, కొండపోతగా వర్షం కురుస్తుందని ట్రాన్స్లేట్ చేయి, కొండ అక్కడ లేదుగా అంటే అక్కడ లేకపోయినా దాని అర్థం అదే. ఇది మిషన్ చేయలేదు. అందుకనే ఎప్పుడు కూడా మిషన్ ట్రాన్స్లేషన్ మీద డిపెండ్ అవ్వకూడదు. అక్కడ ఏంటంటే మన హ్యూమన్ బ్రెయిన్ ఉంటుంది కదా, మన తెలుగులో ఇంగిత జ్ఞానం అని అంటాం కదా, దాన్ని ఉపయోగించాలి. ఇడియోమ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ ఇడియోమ్ యొక్క అర్థం ఏమిటి అనేటువంటిది ఉపయోగించాలి. ఇప్పుడు హెబ్రీలు చెప్పినటువంటి ఇడియోమ్స్ని జర్మన్ భాషలోకి తీసుకొని రావాలి. అట్లా తీసుకొని వస్తేనే గుడ్ ట్రాన్స్లేటర్, దాని అర్థం అనేటువంటిది క్యారీ అవుతుంది. ఇప్పుడు తెలుగులో కూడా అలాగనే. కాబట్టి మీరు బైబిల్ని చదివేటప్పుడు ఈ విషయాలన్నీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇన్ని విషయాలు ఎందుకు చెప్పాను అంటే దైవత్వాన్ని అపార్థం చేయటంలో కూడా ఈ పాత్ర చాలా ఎక్కువగా ఉంది. యేసుక్రీస్తు దేవుడని ఎక్కడన్నా నేరుగా చెప్పాడా? యూట్యూబుల్లో లేకపోతే సోషల్ మీడియాలో చాలామంది అడుగుతారు. కనీసం లాంగ్వేజ్ తెలిస్తే నేరుగా చెప్పాడని అడగరు. ఎందుకు? ఆయన నేరుగా చెప్పినటువంటి అనేకమైన సందర్భాలు ఉన్నాయి. ఆయన దేవుని కుమారుడు అని అన్నప్పుడు ఆయన నేరుగానే చెప్పాడు. నీకు అర్థం కాలేదు ఆ భాష. నేను నా తండ్రి ఏకమై ఉన్నామో ఆయన నేరుగానే చెప్పాడు. నీకు అర్థం కాలేదు ఆ భాష. యూదులకు అర్థమైంది కాబట్టే వాళ్ళు రాళ్ళు తీసుకున్నారు ఆయన కొట్టి చంపటానికి. అంటే ఎందుకు రాళ్ళు తీసుకున్నారు? నువ్వు దేవుడువా? ఆయన దేవుడు అనలేదే అంటున్నాడు ఒక ఆయన. అన్నాడు కాబట్టి వాళ్ళకి అర్థమైంది, నీకు అర్థం కాలేదు.
కాబట్టి మనం బైబిల్ని అర్థం చేసుకునేటప్పుడు దాని భాషను ఖచ్చితంగా అన్లాక్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి బైబిల్లో మనకు చెప్పినప్పుడు దేవుడు ఒక్కడే, యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు, అంతేకాదు దేవుడు అద్వితీయుడు అని చెప్పినప్పుడు ఇజ్రాయేలీలు కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయేలీలు కూడా తండ్రి మాత్రమే అని అనుకున్నటువంటి సందర్భం ఉంది. కానీ ఆ తర్వాత క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన క్రీస్తు యొక్క దైవత్వాన్ని వాళ్ళు చూసిన తర్వాత దాన్ని అంగీకరించడం ప్రారంభించారు. కాబట్టి బైబిల్ మనకు తెలియజేసేటప్పుడు దేవుడు ఒక్కడే అని చెప్పేసి తెలియజేస్తూ ఉంది. అది దేవుడు ఒక్కడే అని చెప్పేసి అంటే మనం ఏదో తండ్రి ఇక కుమారుడు పరిశుద్ధాత్మ లేరని మనం చెప్పకూడదు, లేదా కుమారుడు ఒకడే జీసస్ ఓన్లీ బ్యాచ్ కూడా కొంతమంది ఉంటారు, తండ్రి పరిశుద్ధాత్మ లేరని చెప్పకూడదు, లేదా పరిశుద్ధాత్మ ఒకడే మిగిలిన ఇద్దరు లేరని చెప్పకూడదు. ఎందుకు అంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని ఉపయోగించినటువంటి ఆ పదము బైబిల్లో ఉపయోగించినప్పుడు నేను గత వారం కూడా చెప్పాను, దేవుడు అనేటువంటి పదము వ్యక్తిని సూచించడానికి ఉపయోగించాడు. దేవుడు అనేటువంటి పదము దైవత్వాన్ని సూచించడానికి ఉపయోగించాడు, అంటే ఒక నేచర్ స్వభావాన్ని సూచించడానికి ఉపయోగించాడు. ఇప్పుడు మనిషి అనేటువంటిది నౌన్గా ఉపయోగించవచ్చు. ఆ మనిషిని ఇటు పిలువ అని అంటాం, అంటే వ్యక్తిని సూచించటానికి. నువ్వు మనిషివా పశువా అంటాం. ఇక్కడ వ్యక్తిని సూచించటానికి కాదు, వ్యక్తిత్వాన్ని సూచించటానికి, వారి యొక్క గుణాన్ని సూచించడానికి మనం ఉపయోగించాం, స్వభావాన్ని సూచించటానికి. అలాగనే దేవుడు అనేటువంటిది కూడా వ్యక్తిని సూచించడానికి ఉపయోగించాడు, దేవుడు అనేటువంటిది స్వభావాన్ని నేచర్ని సూచించడానికి ఉపయోగించాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్న దగ్గర వ్యక్తిని కాదు, దైవత్వము అనేటువంటిది విగ్రహాలకు లేదు అనేటువంటి దాన్ని సూచించడానికి దేవుడు ఉపయోగించాడు. ఇక్కడ వీళ్ళు దీన్ని ఏం చేస్తున్నారంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటే మీరు అనుకునే విగ్రహాలన్నింటికీ కూడా దైవత్వం లేదు అని చెప్పడానికి దేవుడు ఉపయోగించింది. నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటే దేవుడు అనేటువంటి ఒకే స్వభావం ఉంది, వాటికి ఆ స్వభావం లేదు అని చెప్పిన దాన్ని తీసుకొని వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే అది నౌనుగా ఉపయోగించాడు, అంటే వ్యక్తికి ఉపయోగించాడు. నేను తప్ప వేరొకడు లేడు అంటే తండ్రి తప్ప కుమారుడు లేడు, పరిశుద్ధాత్మ లేడు అని చెప్పేసి వాళ్ళు దాన్ని అప్లై చేస్తూ ఉంటారు. అలా అప్లై చేయటం వల్ల ఏమవుతుందంటే దానివల్ల అపార్థాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ పదం ఎలా ఉపయోగించాడు అనేటువంటి దాన్ని మనం స్పష్టంగా చూడాలి. ఎందుకంటే దేవుడు ఒక్కడే అని చెప్పినటువంటి బైబిలే తండ్రి దేవుడు అని చెప్పేసి చెప్పింది. దాని గురించి అయితే మనకి ఎక్కువ వచనాలు అవసరం లేదు, ఎందుకంటే బైబిల్ అంతా కూడా తండ్రి దేవుడు అనేటువంటి విషయం పదే 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 ఉంటుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము మనం గమనించినప్పుడు 16-17 వచనాలు చూసినప్పుడు, అందుకు సీమోను పేతురు నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను బర్యోనా నువ్వు ధన్యుడువు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచను. నువ్వు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అంటే తండ్రి ఎవరు అంటే తండ్రి దేవుడు. బైబిల్లో చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. ఇక యోహాను సువార్త మీరు గమనించేటప్పుడు అనేక సందర్భాలలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. ఏమని అంటూ ఉంటాడంటే 6వ అధ్యాయం 27వ వచనం యోహాను సువార్త, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవాన్ని కలగజేసి అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనిషి కుమారుడు దానికి మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. తండ్రి అయిన దేవుడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, గాడ్ ద ఫాదర్. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుడు అంటే తండ్రి దేవుడై ఉన్నాడా అని అంటే అవును, తండ్రి దేవుడై ఉన్నాడు అని చెప్పినటువంటి బైబిలే యేసు దేవుడై ఉన్నాడు అని అనేక వచనాల్లో చెప్తూ ఉన్నారు. అర్థం కాని థియాలజీ కానే కాదు ఇది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాలు మనం గమనించినప్పుడు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు, వాక్యము దేవుడై ఉండెను. ఎవరా వాక్యం? ఆ వాక్యం ఎవరో వాళ్ళు దేవుడు, అంతే కదా. వాక్యం దేవుడై ఉండెను అని అంటున్నాడు. ఎవరా వాక్యం? తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్మ? అదే 1వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినప్పుడు అక్కడ తెలియజేస్తూ ఎవరా వాక్యము అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను. శరీరధారిగా మన మధ్య నివసించింది తండ్రా, పరిశుద్ధాత్మ? తండ్రి కాదు, పరిశుద్ధాత్మ కాదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురులో శరీరధారిగా మన మధ్య నివసించింది ఎవరు? కుమారుడు. కాబట్టి
వాక్యము దేవుడై ఉండెనో, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించాడు. శరీరధారిగా నివసించింది యేసు, అందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. వాక్యము దేవుడై ఉండెను అంటే యేసు దేవుడై ఉన్నాడు. ఇది నేరుగా చెప్పిందే, ఇదేమి డొంక తిరుగుడో చెప్పిన మాటలు కాదు. వాక్యము దేవుడై ఉండెనో అని అంటున్నాడు. అపోస్తుల కార్యగ్రంథము మనం గమనించేటప్పుడు 20వ అధ్యాయము మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. దేవుడు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ఎవరు? తండ్రి రక్తం ఇచ్చాడా? కుమారుడు రక్తం ఇచ్చాడా? పరిశుద్ధాత్మ రక్తం ఇచ్చాడా? బైబిల్ చదివే వాళ్ళకి సిలువలో చనిపోయింది ఎవరో కూడా తెలియకపోతే ఇక అనవసరం ఇక వాళ్ళు ప్రార్థనకు రావటం. సిలువలో చనిపోయింది, రక్తం ఇచ్చింది ఎవరు? తండ్రి, కుమారుడా, పరిశుద్ధాత్మ? కుమారుడు. ఆయనే కదా రక్తం ఇచ్చింది, ఆయనే కదా సంఘాన్ని ఆయన సంపాదించింది. కాబట్టి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. కాబట్టి ఇక్కడ రక్తం ఇచ్చినటువంటి ఆయన ఏమంటున్నాడంటే దేవుడు అని అంటున్నాడు. ఇది తండ్రిని గురించి కాదు, ఇది పరిశుద్ధాత్మని గురించి కాదు. కాబట్టి యేసు దేవుడు అనేదానికి ఇది స్ట్రైట్ రిఫరెన్స్ కాదా? చాలామంది నేరుగా ఉందా నేరుగా ఉందా నేరుగా ఉందా అంటే ఇవన్నీ నేరుగా ఉన్నాయి కాదా? యోహాను సువార్త 20వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 20వ అధ్యాయము 28 మరియు 29 వచనాలను మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. క్రీస్తు ప్రభు పునరుత్థానమైన తర్వాత తోమా నేను నమ్మను అన్నప్పుడు, తోమా దగ్గర క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ తోమా అంటూ ఉన్నాడు, అండ్ థామస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ టు హిమ్, మై లార్డ్ అండ్ మై గాడ్. తోమా చెప్తూ ఉన్నాడు, మై లార్డ్ అండ్ మై గాడ్, నా ప్రభువా, నా దేవా, మై గాడ్. కాబట్టి ఇక్కడ తోమా ఆయన దేవుడు అని అన్నాడు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఆయన తోమా పొరపాటు చెప్పుండొచ్చు కానీ తోమా కాదు, నువ్వు పొరపాటు చెప్తున్నావు. తోమాకు బాగానే అర్థమైంది. తోమాకు బాగానే అర్థమైందన్న సంగతి ప్రభు కూడా బాగానే అర్థమైంది. మధ్యలో నీకే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకవేళ తను దేవుడు కాకపోయినా దేవుడు అని అంటే యేసు దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేవాడు కాదు. అట్లా యాక్సెప్ట్ చేస్తే ఆయన అబద్ధికుడు అవుతాడు. అంతే కదా? నేరుగా తోమా ఆయన్ని దేవా అని అంటే ఆయన దాన్ని అంగీకరించాడంటేనే దాని అర్థం ఏంటి? పోనీ మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. మీరు సుబ్బారావు గారే కదా అని అన్నారనుకోండి, వెంటనే మీరు ఏమంటారు? అంటారా? అనరా? ఎందుకు అనరా అలాగా? సరే ఏదో ఒకటి ఆయన అనుకున్నాడులే అని కొడతారా? కొట్టరు. కొట్టారంటే దాన్ని అంగీకరించారంటే ఏమై ఉండాలి? మీరు ఖచ్చితంగా సుబ్బారావు గారే అయి ఉండాలి. అంతే కదా? ఇక్కడ క్రీస్తు ప్రభుని అడ్రస్ చేస్తూ నా దేవా అని అన్నాడంటే ఆయన అంగీకరిస్తే ఏమై ఉండాలి? ఒక సుబ్బారావు గారినే మీరు సుబ్బారావు గారు కదా అంటే ఆయన అంగీకరిస్తే సుబ్బారావు గారే. ఆయనే అవునన్నాడండి, ఆయన ఆ సుబ్బారావు గారు కాకపోతే ఎట్లా అంగీకరిస్తాడు అని మనం లాజిక్ మాట్లాడతాం. మరి ఆయన దేవుడు అన్నప్పుడు ఆయన అంగీకరించాడంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఎన్ని వచనాలు పోరాడినా మనం బైబిల్లో చూసినప్పుడు యేసు దేవుడై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. అంతేకాదు 29వ వచనంలో దానికి తోమా చెప్పిన దానికి క్రీస్తు ప్రభు చెప్తూ, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, నీవు నన్ను చూచి నమ్మితివి, నన్ను చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. నువ్వు నమ్మావు, ఇప్పటికి నమ్మావు, కాకపోతే చూస్తే కానీ నమ్మావు. అంటే ఆయన ఏదైతే అడ్రస్ చేశాడో దాన్ని క్రీస్తు ప్రభు 100కి 100 అంగీకరించటం అనేటువంటి జరిగింది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో చాలా స్ట్రైట్గా చెప్తూ ఉంటాడు. ఈ స్ట్రైట్గా చెప్పేది కూడా చాలామందికి అర్థం కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, అంటే యేసుని గురించి మాట్లాడుతున్నాడు. 5వ వచనం, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన అంటే పై వచనంలో ఏ క్రీస్తుని గురించి మాట్లాడాడో ఆ క్రీస్తు యేసుని గురించి మాట్లాడుతూ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. క్రీస్తు ఏ స్వరూపం కలిగి ఉన్నాడంటే దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు. ఉదాహరణకి మనకి మనిషి స్వరూపం ఏముందా? మనిషి స్వరూపం ఉంటే మనం ఏమవుతాం? జంతువు అవుతాం. ఇప్పుడు నేను ఒకసారి మాట్లాడే వాళ్ళని అడిగాను, మీకు మనిషి స్వరూపం ఉంది కదా, మీరు జంతువు అవుతారంటే కోపంగా చూశాడు. అవరా అంటే వెటకారాలు వద్దు అన్నాడు.
సరే, అయితే మీరు మనిషి స్వరూపం కలిగి ఉన్నారు, జంతువు అవరు, మనిషి అవుతారు. కరెక్టేగా అన్నాను. కరెక్టే అన్నాడు. యేసు దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు, కానీ దేవుడు అవడు అని అంటున్నారు. మరి మీకెందుకు వెటకారం? మీరు మనిషి స్వరూపం కలిగి ఉంటే మనిషి అవుతారు, కానీ జంతువు అవరు, ఇంకొకటి అవరు. అక్కడ వెటకారం అన్నారు. మరి యేసు దేవుని స్వరూపం కలిగి ఉంటే ఏమవుతాడు? ఇక్కడ మరి మీకెందుకు వెటకారం? ఇంత క్లియర్గా చెప్తున్నాడు కదా. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఆయన దాన్ని ధరించుకున్నాడు. అదే ఆయన అస్సలు కాదు. చాలామందికి తెలిసింది ఏంటంటే యేసు డిసెంబర్ 25న పుట్టాడు, ఆ పుట్టినప్పుడే ఆయన ఉన్నాడు అని అనుకుంటున్నారు. ఆ పుట్టినప్పుడు ఉన్నాడు అనేది తప్పే, డిసెంబర్ 25 కూడా తప్పే. డిసెంబర్ 25 కూడా బైబిల్లో ఇవ్వలేదు ఆ డేట్ అనేటువంటిది. చాలామంది చెప్తూ ఉన్నారు. ఒకవేళది కావచ్చు, కాకుండా కూడా పోవచ్చు. అదేమి బైబిల్లో ఇచ్చిన డేట్ కాదు, 100కి 100 నేను రుజువు చేస్తాను అంటానికి. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే యేసును గురించి చెప్పేటప్పుడు ఆయన మనుష్యుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఇక్కడ పుట్టడానికి ముందే ఉన్నాడు. యోహాను సువార్తలో చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడు, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో అని అంటూ ఉంటాడు. అంటే లోకం పుట్టక మునిపే యేసున్నాడు, లోకం పుట్టక మునిపే ఆయన దేవుని దగ్గర తండ్రి దగ్గర ఉన్నాడు, లోకం పుట్టక మునిపే ఆయన మహిమలో ఉన్నాడు. కానీ మానవులను రక్షించడానికి ఆయన శరీరధారిగా వచ్చాడు. వచ్చేసరికి మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అదేంటి ఈయన యోసేపు మరియల కుమారుడు కదా, వడ్లవాడు కదా అని వాళ్ళు ఆ రోజుల్లో కన్ఫ్యూజ్ అయినట్లు శరీరంలో వచ్చేసరికి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే దేవత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. సరే, బైబిల్ని చదవని ఇతర మతాల వాళ్ళంటే అర్థం చేసుకోలేకపోతున్నారని అనుకోవచ్చు, కానీ చేతిలో బైబిల్ని పట్టుకొని పొద్దున్న లేస్తే బైబిల్ చదివే వాళ్ళకి క్రీస్తు దైవత్వం అర్థం కాకపోవటం ఏంటి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మనం మరలా గమనించినప్పుడు 6-8 వచనాలు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అని అంటూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు ఆయన దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు. సమానంగా ఉన్నాడు అంటే అందులో అర్థం కాని విషయం ఏమైనా ఉందా? నీకు నాకు మార్కులు సమానంగా వచ్చినాయి అని అన్నారు. నీకు 90 నాకు 90, లేకపోతే నీకు 100 నాకు 100 అని అన్నారు. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ? అదేంటి సమానం అని అంత క్లియర్గా చెప్తుంటే మళ్ళీ ఎక్కువ తక్కువ అని అంటారు. ఇక్కడ బాగా అర్థమవుతుంది, లాజిక్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు తండ్రి కుమారుడు క్రీస్తు సమానం అని అన్నారు. మరి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? ఇక్కడ మాత్రం తండ్రి ఎక్కువ అండి, క్రీస్తు ఏమో అంత కాదులే కానీ కొంచెం తక్కువ అండి అని అంటూ ఉంటారు. ఇక్కడ ఎందుకని అర్థం కావటం లేదు. సమస్య ఏమిటి? లేఖనాలను అపార్థం చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి విద్యావిహీనత, 2 అస్థిరత. మీరు విద్యావిహీనులా లేకపోతే మీరు అస్థిరులా? ఎందుకు లేఖనాలను అపార్థం చేస్తున్నారు? లేకపోతే ఇందాక నేను చెప్పినట్లుగా మనకు ఆ భాష కనుక సరిగా మనము దాన్ని అర్థం చేసుకోకపోతే అది విద్యావిహీనత కూడా ప్రధానమైన కారణం. తెలుగు భాష ముందు మనం తెలుగులో ఉన్నటువంటి బైబిల్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే తెలుగు భాష అవసరం. కానీ ఒక్కోసారి తెలుగు భాష అని అంటాం, కానీ తెలుగు కొంచెం కష్టమైన భాష. మనకు తెలుగులో కొన్ని పదాలు అర్థం కావు, సిగ్గుపడకుండా ఒప్పుకోవాలి. తెలుగులో కొన్ని పదాలు అర్థం కావు. మేము చదివేటప్పుడు ఒకసారి సత్సౌకము అని చెప్పేసి వచ్చింది నిర్గమకాండంలో. సత్సౌకము అంటే అసలు ఆ పదమే కొత్తగా ఉంది, సత్సౌకము అని. సత్సౌకము అంటే మనకి అది అర్థం కావాలంటే కష్టమే. మాకు ఎప్పుడు కూడా ఒక సింపుల్ ప్రిన్సిపల్ ఉంటుంది, ఎక్కడైనా తెలుగు బైబిల్ అర్థం చేసుకోవటానికి కష్టంగా ఉంటే మా టీచర్స్ చెప్పారు, గో టు ఇంగ్లీష్ బైబిల్, జస్ట్ గో అండ్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. పక్కన ఒక ఆయన అన్నాడు, తెలుగే చక్కగా అర్థం కాకపోతే ఇంగ్లీష్ ఏం అర్థమైద్దని. కానీ నిజం ఏంటంటే తెలుగు అర్థం కాకపోయినా ఇంగ్లీష్ అర్థమవుతుంది. మినిమం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే కూడా అర్థమవుతుంది. ఒక్కొక్కసారి అన్ని సందర్భాల్లో కాదు. డాంబికులు దేవుని సన్నిధిలో నిలవలేరు అంటే డాంబికులు అంటే అర్థం కాకపోవచ్చు, కానీ యారోగెంట్, అహంకారులు, గర్విష్ఠులు అంటే అర్థమవుతుంది, యారోగెంట్ పీపుల్. ఒక్కోసారి మనకు తెలుగు పదాలు అర్థం కావు. తెలుగు పదాలు అర్థం కాకపోతే సింపుల్గా ఏంటంటే ఇంగ్లీష్లోకి వెళ్ళి కనుక చూసినట్లయితే అక్కడ మనకు చాలా సులభంగా అర్థమవుతుంది ఒక్కొక్కసారి.
కాబట్టి తెలుగు మనం అనుకుంటాం కానీ తెలుగు మనం అనుకునే అంత సులువేం కాదు. అంటే ప్రతి భాషకు కూడా కొంత డిఫికల్టీ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మన లాంగ్వేజ్లో మనకు తెలియనటువంటి పదాలు చాలా ఉంటాయి. దాన్ని మనం ఒప్పుకోవాలి. ఒకసారి తెలుగు డిక్షనరీ ఉందా అంటే ఊరుకోండి, తెలుగు డిక్షనరీ ఎందుకు అంటున్నాడు ఒక ఆయన. నేను నిజం మాట్లాడుతున్నా, మా దగ్గర తెలుగు డిక్షనరీ ఉంది. నాకు తెలుగులో తెలిసిన పదాలు కొద్దిగే. నాకు తెలుగులో తెలియనటువంటి ఒక మహాసముద్రం ఉంది తెలుగు లాంగ్వేజీ. మనం ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనం అనుకుంటాం తెలుగు మన సొంత భాష కదా, తెలుగు మనకెందుకు డిక్షనరీ అని. అసలు చక్కగా తెలుగులో మాట్లాడితే మనకు అర్థం కాదు. మనకు అర్థం కాని పదాలు చాలా ఉంటాయి. కాబట్టి మనం సిగ్గుపడకుండా ఏం చేయాలంటే తెలుగులో మంచి డిక్షనరీ కొనుక్కొని చదువుకోవాలి. తెలుగులో కూడా ఆంధ్ర శబ్ద రత్నాకరం, శ్రీ శబ్ద రత్నాకరం, లేకపోతే సూర్యరాయాంధ్ర ఇలాంటి తెలుగు మంచి డిక్షనరీలు ఉన్నాయి కదా, ఆ డిక్షనరీలు కొనుక్కొని చదువుకోవాలి. లేదంటే ఇంగ్లీష్లో కూడా మంచి డిక్షనరీలు ఏవైతే ఉంటాయో లాంగ్వేజ్ని కనుక మనం పెంపొందించుకుంటే భాష అర్థమవుతుంది. భాష అర్థమైతే అటువైపు చెప్పినటువంటి వాళ్ళ సందేశం ఏంటో ఇటువైపు మనకు అర్థమవుతుంది. అటువైపు అయినా మాట్లాడాడు, ఉదాహరణకు ఒక జర్మన్లో మాట్లాడాడు అనుకోండి, ఇటువైపు నాకు అర్థం కాలేదంటే ఏంటి తేడా? ఆయన మాట్లాడితే ఇప్పుడు నాకు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు? ఇప్పుడు రష్యా అధ్యక్షుడు మీకు పుతిన్ ఉన్నాడు అనుకోండి, వ్లాదిమిర్ పుతిన్. ఆయన రష్యన్లో మాట్లాడితే మనకేమైనా అర్థమవుతుందా? అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే మనకు రష్యా తెలియదు కాబట్టి, రష్యన్ భాష తెలియదు. ఉదాహరణకు 30 రోజుల్లో రష్యా భాష పుస్తకం ఉందనుకోండి, అంటే అట్లాంటిది లేదు. ఒకవేళ ఉందనుకోండి, ఆ పుస్తకం తీసుకొని మీరు కష్టపడి రష్యా భాష నేర్చుకున్నారు. లేకపోతే 30 రోజులు కాదు 60 రోజుల్లో రష్యా భాష పక్కాగా నేర్చుకున్నారు. ఇప్పుడు కనుక మీరు కూర్చుంటే ఆయన మాట్లాడేది మీకు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది? ఇంతకుముందు కూడా ఆయన మాట్లాడాడు, ఇంతకుముందు అర్థం కాలేదు, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సమస్య ఏంటి? ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ భాష, అంటే ఆయన మాట్లాడినటువంటి ఆ పదాలు ఇంతకుముందు మీకు తెలియదు, ఇప్పుడు మీరు నేర్చుకున్నారు. అని నేర్చుకుంటే మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి మీరు రష్యా భాష సగమే నేర్చుకున్నారు, ఆయన మాట్లాడింది సగమే అర్థమైంది అనుకోండి, అప్పుడు ఎట్లుంటుంది? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మేము తమిళ్ నేర్చుకొని ట్రాన్స్లేషన్కి వెళ్ళేవాళ్ళం. తమిళ్ నేర్చుకొని ట్రాన్స్లేషన్కి వెళ్ళటం కాదు, తిప్పి చెప్పాను. ట్రాన్స్లేషన్కి వెళ్ళాం కాబట్టి తమిళ్ నేర్చుకున్నాం. ఎందుకంటే ఎలాగైతే మేము ఎక్కి పాట పాడాలో, స్టేజ్ ఎక్కి ప్రార్థన చేయాలో, స్టేజ్ ఎక్కి ట్రాన్స్లేషన్ చేయాలి. వచ్చా రాదా అనేది సంబంధం లేదు, నేర్చుకొని ఎక్కాల్సిందే. అప్పుడు నేను కూడా నేర్చుకోవటానికి వెళ్ళాను. కాకపోతే వెళ్ళేటప్పుడు మేము ఏం చేస్తామంటే, మాకు తెలుసు మాకు తమిళ్ అంత వచ్చు, బాగా తమిళ్ వచ్చిన సీనియర్ని ముందు కుర్చీలో కూర్చోబెట్టుకొని పైకి ఎక్కుతాం. ఎందుకంటే మాకు చాలా అర్థం కాదు. నేను కూడా ఫస్ట్ ట్రాన్స్లేషన్కి వెళ్ళినప్పుడు అలాగనే కూర్చోబెట్టుకొని నేను వెళ్ళాను. వాళ్ళు కూర్చుంటే ధైర్యం మాకు, మేము ట్రాన్స్లేషన్ చేస్తామని. ఈయన చెప్పేటప్పుడు చూసేవాళ్ళం, చూసి అర్థమైతే చెప్పేవాళ్ళం, అర్థం కాకపోతే వెంటనే ఇటు చూసేవాళ్ళం. ఆయన చెప్పేవాడు, ఆయన చెప్పగానే మేము చెప్పేవాళ్ళం. అంటే దాదాపుగా సగం వరకు మేనేజ్ చేసేవాళ్ళం. కొన్ని కఠినమైన పదాలు ఉంటాయి, అర్థం కాకపోతే వెంటనే అటు చూస్తాం, అటు చూడగానే వెంటనే వాళ్ళు అందిస్తారు, వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి. అంటే ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, సగం లాంగ్వేజే వచ్చింది, మిగిలిన సగం పదం అర్థం కాలేదనుకోండి, ఎక్కడో ఒక పదం అర్థం కాకపోతే దాన్ని బట్టి సెంటెన్స్ అంతా ట్రాన్స్లేట్ చేయలేం. బాగా మీరు గమనించండి, ఒక సెంటెన్స్లో అన్ని పదాలు మనకు అర్థమైనాయి, కానీ ఒక పదం మనకు అర్థం కాలేదు. ఈ ఒక పదాన్ని బట్టి మిగిలిన సెంటెన్స్ అంతా మనం తేలేమో. ఒకవేళ ఒక్కొక్కసారి తెచ్చినా అసలు ఇదే ముఖ్యమైనటువంటి పదం అనుకోండి, మిగిలిన సెంటెన్స్ అర్థం అంతా రాదు. నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది. బైబిల్లో కూడా మనం అలాగనే మేనేజ్ చేస్తూ మనకు తెలిసినంతవరకు తెస్తూ ఉంటాం, అసలు ముఖ్యమైనవి తెలియని ఆగిపోతూ ఉంటాయి. అందును బట్టి ఏమవుతుందంటే, అందులో ఉన్న అర్థం అంతా క్యారీ అవ్వటం లేదు బయటికి. అది అవ్వాలి అంటే మనం పూర్తిగా ఆ పదాలను మనం ఏం చేయాలంటే వాటి అర్థాలు ఏమిటి అనేటువంటిది మనం తీయవలసినటువంటి అవసరం ఉంటుంది. బైబిల్ని చదివేటప్పుడు కూడా ప్రధానమైన సమస్య ఏంటంటే, బైబిల్ని చదివితే పుణ్యం వచ్చిద్దని క్యాలెండర్ మీద లేసి పొద్దున్నే దీవెన వచ్చిద్దని చదువుతూ ఉంటారు. అలా చదవద్దు, బైబిల్ని అర్థం చేసుకోవటానికి చదవండి. అదే బైబిల్ని అర్థం చేసుకోవటానికి కాకుండా నేను బైబిల్ని చదివితే నాకు దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుందంటే 10 సార్లు మీరు మత్తయి సువార్త చదివి 11వ చదివితే కూడా అందులో ఉన్న పదాలకు అర్థం కూడా తెలియదు. ఈరోజు ప్రధానమైన సమస్య ఏంటంటే, బైబిల్ని చదివేటప్పుడు అర్థం చేసుకోవటానికి చదవటం లేదు, చదివితే ఏదో దీవెన వస్తుంది అన్నదానికి చదువుతూ ఉన్నారు.
కాబట్టి మనం దేవుని వాక్యాన్ని మనం నేర్చుకునేటప్పుడు అందులో ఉన్నటువంటి పదాలు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. నీకు 100 మార్కులు, నాకు 100 మార్కులు అంటే ఇద్దరు సమానము అని అంటాం. ఇంకా ఎక్కువ తక్కువ లేదు. నీకు 90 మార్కులు, నాకు 90, ఇద్దరికి సమానంగా వచ్చినాయి కదా అంటే ఇంకా అందులో ఎక్కువ తక్కువ లేదు. అంతేనా? నువ్వు నేను ఇద్దరం సమానమైన ఎత్తున్నామంటే ఇంక ఎక్కువ తక్కువ లేదు. అరే నువ్వు 85 కిలోలు, నేను 85 కిలోలు సమానంగా ఉన్నామంటే ఎక్కువ తక్కువ లేదు. అంతే కదా? ఇక్కడ దేవుని వాక్యం కూడా ఏమని అంటున్నాడంటే, క్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఆయన ఆకారం ముందు మనుష్యుడిగా కనబడ్డాడు అని అంటూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన ఆకారం ముందు మనుష్యుడిగా కనబడ్డాడు కానీ 6వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ దాన్ని విడిచిపెట్టాడు. అంటే విడిచిపెట్టక ముందు ఆయన ఎలా ఉన్నాడంటే దేవునితో సమానంగా ఉన్నాడు. మళ్ళీ ఇక బిగ్ గాడ్ స్మాల్ గాడ్ తీరి తేగకూడదు. సమానంగా ఉన్నాడంటే తండ్రి కుమారుడు సమానం. మరి పరిశుద్ధాత్మైన కొద్దిగా తక్కువగా ఉంటాడా అన్నారు. ఆయన కూడా తక్కువగా ఉండడు. అసలు దేవుడి దగ్గరే పెద్ద దేవుడు చిన్న దేవుడు ఉండడు. దేవుడు అంటేనే సర్వశక్తిమంతుడు. శక్తిలో ఏమాత్రం కొదవు ఉందనుకోండి ఆయన దేవుడే కాలేడు. దేవుడు అంటేనే నిత్యుడు. ఆయన కొంచెం తగ్గించారనుకోండి దేవుడే కాలేడు. కాబట్టి దేవుడు అనే పదం ఎప్పుడైతే వచ్చిందో ఇంకా పెద్ద చిన్న అనేటువంటి మాటలు మనం మానేసుకోవాలి. అంటే మనమున్న దేశంలో మనం ఏం చూస్తూ ఉంటామంటే బిగ్ గాడ్స్ చూస్తూ ఉంటాం, వాళ్ళ కింద ఉండేటువంటి సబార్డినేట్ గాడ్స్ చూస్తూ ఉంటాం, ఇంకా కింద ఉండేటువంటి గాడ్స్ చూస్తూ ఉంటాం. అయితే వీళ్ళందరూ గాడ్సే. ఈ భావజాలంతో ఈ ఇండియన్ మైండ్తో దేవుని వాక్యం దగ్గరికి వచ్చి అలాగ తండ్రి అంటే సుప్రీం గాడ్ అని, కుమారుడు అంటే కొంచెం సబార్డినేట్ గాడ్ అని, పరిశుద్ధాత్మ అంటే క్రీస్తు పంపించాడు కాబట్టి నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తా, ఇప్పుడు నేను పో అంటే పోయారనుకోండి నా కింద పని చేసినట్లు, లేదా అట్లీస్ట్ నా మాట విన్నారంటే నాకు లోబడినట్లు. కాబట్టి నేను వెళ్ళి పంపిస్తానన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ ఖచ్చితంగా సబార్డినేట్ అని అంటున్నాడు. అట్లా నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. అట్లా అనుకోవటం వల్లే ప్రమాదం అంతా కూడా. కాబట్టి దేవుడు అనేటువంటి విషయం దగ్గర ఎక్కువ తక్కువ అనేటువంటిది లేదు. బిగ్ గాడ్ స్మాల్ గాడ్ ఉండదు. ఆయన దేవుని స్వరూపం ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు. మరి క్రీస్తు ప్రభు భూమి మీదకు వచ్చినప్పుడైనా పోనీ తక్కువ అవుతాడా? ఇక్కడ ఒక సమస్య ఉంటుంది. అవునండి, పరలోకంలో ఉన్నప్పుడు ఆయన సమానమే. మరి శరీరాన్ని దాల్చాడు కదా, విడిచిపెట్టాడని అంటున్నాడు కదా. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మరి ఇప్పుడు విడిచిపెట్టాడు కదంటే ఏం విడిచిపెట్టాడు? ఇక్కడ కొంతమంది ఏమనుకుంటారంటే దేవ స్వభావాన్ని విడిచి అక్కడ పెట్టేసి, అంటే కొంత పాత సినిమాలు చూసే నేపథ్యం ఉంటుంది. మాయలు మంత్రాలు సినిమాలు ఉంటారు కదా, ఆ మాయల ఫకీర్ ఏం చేస్తాడంటే ఆయన ప్రాణం తీసుకు ఎక్కడో చెట్టు త్వరలోనో రామచిలకలోనో విడిచిపెట్టి ఆయన వస్తాడు. ఆయన ఇక్కడికి వస్తాడు కానీ ఇక్కడ ఉండదు ఆయన ప్రాణం. ఈయన చంపాలంటే చంపలేరు, ఎందుకంటే అది ఎక్కడో ఉంటుంది. అలాగే క్రీస్తు దైవత్వం కూడా ఎక్కడో విడిచిపెట్టి వచ్చాడేమో అని అనుకుంటున్నారు. అట్లా విడిచిపెట్టి వచ్చేది కాదు ఇది. ఉదాహరణకు నేను మనిషిని, అది నా స్వభావం, దాన్ని వదిలిపెట్టి రమ్మంటే ఎలా వస్తాం? అంటే అప్పుడప్పుడు నువ్వు మనిషివా పశువా అని అంటూ ఉంటాం కానీ అసలు మనిషి అనే స్వభావం మనిషి వదిలిపెడతాడా? మనిషి అంటేనే ఇదిగో ఇట్లా మనం కాళ్ళు చేతులు ఇలా ఉంటుంది. ఉదాహరణకి వెనకాల ఒక తోక ఇలా వేశారనుకోండి, అప్పుడు మనిషి అవుతారా? మీ బొమ్మే గీస్తానని ఎవరో మిమ్మల్ని నించోబెట్టి అంతా మిమ్మల్ని కరెక్ట్గా వేశారు, డిట్టో సేమ్ ఇట్లనే వేశారు. వేసి వెనకాల మాత్రం ఒక తోక ఇలా లాగారు, ఒక గీత. వెంటనే మీరు ఏమంటారు? ఇప్పుడు అందం వచ్చింది ఈ ఫోటోకి, ఇందాక దాకా రాలేదు అంటారా? వెంటనే మీకు కోపం వచ్చింది, అవునా? ఏంటి వెనకది అంటాం. చిన్న గీత గీసేలా అందంగా ఉంటుందని తోక అంటారు దాన్ని అన్నారనుకోండి, ఒప్పుకుంటారా మీరు? ఎందుకు ఒప్పుకోరు? తోక పెట్టగానే తోక మనిషికి ఉంటుందా జంతువుకు ఉంటుందా? వెంటనే మనల్ని జంతువు చేసినట్లే, అంతే కదా. కాబట్టి మనిషి అనేటువంటి స్వభావాన్ని గురించి ఎప్పుడైతే మాట్లాడామో మనిషి స్వభావం ఇలా ఉంటుంది అనే కొన్ని గుర్తులు ఉన్నాయి. మొత్తం ఇలానే గీసిన వెంటనే ఒక తోక గనక పెట్టారనుకోండి మిస్ మ్యాచ్ అవుతుంది. ఇది మనిషి కాదు, 100% మనిషి కాదు. ఎట్లా చెప్పగలవు నువ్వంటే ప్రపంచంలో ఎక్కడైనా ఇట్లాంటి తోకున్న మనిషిని చూపి అని అంటాం. ప్రపంచంలో ఎక్కడైనా ఇలా తోకున్న మనిషిని చూపించు, తోక ఉంటే మనిషే కాదు, అవునా కదా. కాబట్టి మనిషి అనేటువంటి స్వభావము ఒకటి ఉంది, దాన్ని మనం వదిలిపెట్టడం సాధ్యపడదు ఎట్టి పరిస్థితుల్లో. పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు మనిషిగానే ఉంటాం, మనిషిగానే చచ్చిపోతాం పుట్టి. అలాగనే దేవుడు అనేటువంటి ఆ స్వభావం అనేటువంటిది ఆయన విడిచిపెట్టడం సాధ్యపడదు, విడిచిపెట్టలేదు.
ఎట్లా మనం చెప్పగలమంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 2:9 విడిచిపెట్టాడు అనుకునేటువంటి వాళ్లకు అపోస్తలులైనటువంటి పౌలు కొలస్సీలో కూడా ఇదే సమస్య ఉంటే ఆయన చెప్తూ ఉంటాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:9 ఏలయనగా దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ హెడ్ సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. కాబట్టి క్రీస్తు ప్రభువు భూమి మీద శరీరాన్ని ధరించుకొని వచ్చినప్పుడు ఆయన 100% దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన పాపాలు క్షమించాడు. పాపాలు క్షమించడానికి ఎవ్వరికీ అధికారం లేదు. ఆయన దేవుడుగా ఉండి చేసినటువంటి అనేకమైనటువంటి క్రియలు ఆయన దైవత్వాన్ని రుజువు చేస్తున్నాయి. యోహాను సువార్త అంతా కూడా మీరు చదివితే యోహాను సువార్త ఉద్దేశమే ఏమిటంటే క్రీస్తు దైవత్వాన్ని ప్రజెంట్ చేయటం. క్రీస్తు పదే చెప్తాడు, సరే నన్ను నమ్మకపోయినా సరే నా క్రియలు చూసైనా నేను దేవుడని నమ్మండి, నేను చేసే ఈ క్రియలు రుజువు చేస్తున్నాను అన్నాడు. ఉదాహరణకి ఒక కలెక్టర్ గారు ఉన్నారనుకోండి, ఆయన కలెక్టర్కు ఉండేటువంటి విశేషమైనటువంటి అధికారం ఉంటుంది కదా. ఆ విశేషమైనటువంటి అధికారం అనేటువంటిది ఒకవేళ ఆయన అధికారాన్ని బట్టి మీరు ఆయన గుర్తించకపోయినా కానీ ఆయన అధికారాన్ని బట్టి ఆయన గుర్తించగలుగుతారా? అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారు, కొత్తగా పోలీస్ ఆఫీసర్గా వచ్చినటువంటి వాళ్ళు మారువేషాలు వేసుకొని వస్తూ ఉంటారు. మీరు చూస్తూ ఉంటారు. మారువేషం వేసుకొని వచ్చేటప్పుడు ఉదాహరణకి అలాగనే లుంగీ కట్టుకొని ఎవరో ఒక కమిషనరో ఒక ఎస్పీనో ఎవరో రోడ్డు మీద వచ్చారు అనుకోండి. వస్తే మీరు మామూలు లుంగీ కట్టుకొని వచ్చారు కదా. ఒకసారి అక్కడ ఒంగోలు ఇలాగనే ఒక వ్యక్తి లుంగీ కట్టుకొని మామూలుగా ఒక పల్లెటూరు వ్యక్తిలాగా వెళ్ళిపోయి నా ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. కూర్చో అని అన్నారు. ఇది తెలుసుగా మీకు పోలీస్ స్టేషన్లో ఎలా ఉంటుందో ట్రీట్మెంట్ అని. ఆయనే కొత్తగా వచ్చిన ఆఫీసర్ అని తెలియదు. ఆయన మామూలుగా వెళ్ళి కూర్చో అంటే కూర్చున్నాడు. వస్తూ ఉన్నారు, వాళ్ళని అడుగుతున్నాడు, వీళ్ళని అడుగుతున్నాడు. ఎవ్వరు ఇక పోలీస్ స్టేషన్లో కేర్ చేసే పరిస్థితి ఉండదు కదా. ఆ తర్వాత ఆయన ఆఫీసర్ అని తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వెనకాల వాళ్ళ జీపు వాళ్ళకి సంబంధించినటువంటి అంతా కూడా వస్తుంది. వచ్చినప్పుడు వెంటనే ఆ వెనక వచ్చిన వాళ్ళు సార్ ఎస్ సార్ అని అన్నారనుకోండి, వెంటనే జీపులో వచ్చిన వాళ్ళందరూ కూడా నించొని సెల్యూట్ కొట్టగానే వెంటనే వీళ్ళకి ఏమర్థమవుతుంది? అప్పుడు కూడా కామన్ మ్యాన్ అనుకుంటారా? ఎవడన్నా బుద్ధి లేనోడైతే అనుకోవాలి. ఉదాహరణకి వెనక వచ్చినటువంటి వాళ్ళలో డిఎస్పీ ర్యాంక్ శాల్యూట్ కొట్టాడంటే వెంటనే ఏమనుకోవాలి? డెఫినెట్లీ ఈజ్ బిగ్గర్ దాన్ డిఎస్పీ, అంతే కదా. లేకపోతే ఈయన సిఐ ఉంటాడా ఎస్ఐ అని ఉంటాడా అని ఆలోచన చేస్తారా? ఎస్ఐకి సిఐకి డిఎస్పీ సెల్యూట్ కొడతాడా? డిఎస్పీ సెల్యూట్ కొట్టాడంటే ఖచ్చితంగా ఏమై ఉండాలి? అక్కడ మన కామన్ సెన్స్ బ్రెయిన్ బాగా స్పీడ్గా పనిచేస్తుంది. అదేంటి డిఎస్పీ శాల్యూట్ కొట్టాడంటే ఖచ్చితంగా ఈయన డిఎస్పీ కంటే పెద్ద వ్యక్తి అయి ఉండాలి అనేటువంటిది అర్థమవుతుంది కదా. మనము బైబిల్లో చదివేటప్పుడు కనుక మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క ఆ సుప్రీమసీ అనేటువంటిది మనకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. పాపాలు క్షమించాడు అంటేనే అక్కడ ఉన్నటువంటి ఎదుటి వ్యక్తులు గుసగుసలాడుకుంటున్నారు. అదేంటి పాపాలు క్షమించాడు? పాపాలు క్షమించడానికి ఎవరికి అధికారం లేదు కదా, దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేదని అనుకుంటున్నారు. ఎస్ యు ఆర్ రైట్. దేవుడు తప్ప వేరెవరికి కూడా పాపాలు క్షమించడానికి అధికారం లేదు. కానీ ఆయన పాపాలు క్షమించాడు అంటే అది ఆయన యొక్క దైవత్వాన్ని రుజువు చేస్తుంది. కాబట్టి క్రీస్తు ప్రభు చేసినటువంటి క్రియలు గనక మీరు చూసినట్లయితే ఆయన దేవుడు అనేటువంటిది రుజువు చేస్తూ ఉంది. ఒకవేళ ఆయన డ్రెస్సు లేకుండా వచ్చి ఉండొచ్చు. ఆయన డ్రెస్సు లేకుండా వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చున్నా వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ శాల్యూట్ కొట్టారంటే వెంటనే ఏమర్థమవుతుంది? మీరు ఇటు రండి, ఒకసారి అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి మొత్తం అవన్నీ వెరిఫై చేయండి అని చెప్పేసి ఆయన వాళ్ళందరికీ కూడా ఆజ్ఞాపిస్తున్నాడు అనుకోండి. వెంటనే ఈయన చేస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా చూసిన తర్వాత ఖచ్చితంగా ఈయన ఎవరో అధికారం కలిగిన వ్యక్తిని అప్పుడు కూడా అర్థం కాదా? అప్పుడు కూడా ఎవరు నువ్వు అని అంటారా? కాబట్టి క్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి క్రియలు ఒకవేళ మామూలుగా ప్రారంభంలో వాళ్ళకి డౌట్ వచ్చి ఉండొచ్చేమో, ఎవరైనా ఎట్లా చేస్తున్నాడు బిహేవ్ చేస్తున్నాడని, ఎవరైనా లుంగి కట్టుకొని వచ్చి ఇలా చేస్తున్నాడని ప్రారంభంలో అనుకోవచ్చేమో. వెంటనే అక్కడ వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రావటము, వాళ్ళందరూ వచ్చేసి ఆయన వెనకాల నిలబడటం, ఆయనకు సెల్యూట్ కొట్టడం, వెంటనే వాళ్ళకి విషయం అర్థమైపోతుంది ఏంటనేటువంటిది.
ఈరోజు మీరు కనుక చూసినట్లయితే యోహాను సువార్త చదివే ఎవరికైనా సరే యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎట్లా అన్నాడు ఒక ఆయన. ఎట్లా ఏంటి అసలు మొదలు పెట్టడమే ఎట్లా మొదలు పెట్టాడు? జాన్ 1:1-3 మనం చదివినప్పుడు ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని స్టార్ట్ చేస్తే కూడా నీకు అర్థం కాకపోతే ఇంకెట్లా? కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క దైవత్వం అనేటువంటిది మనం బైబిల్లో చూసినప్పుడు ఎక్కువ దాడి క్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి బైబిల్ మనం చదివేటప్పుడు దేవుడు ఒకడే అని చెప్పినటువంటి బైబిల్ తండ్రి దేవుడై ఉన్నాడు, కుమారుడు దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. వాస్తవంగా మనకు పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి దానికి ఎక్కువ వచనాలు బైబిల్ ఇవ్వలేదు. తండ్రికి ఇచ్చినట్లుగా కుమారుడు కూడా మీరు చూసినట్లయితే చాలా వచనాలు ఉన్నాయి. ఎదురాడే వాళ్ళు ఎన్ని ఎదురాడినా కానీ అసలు యోహాను సువార్త ఎంటైర్ గాస్పలే మనకు యేసు దైవత్వాన్ని గురించి చెప్తూ ఉంటుంది. మీరు కావాలంటే అంగుళం అందులో పరిశీలన మీరు చేయండి. పరిశీలన చేస్తే యేసు దైవత్వాన్ని ఎవరు కూడా కాదనలేరు. మీరు మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో ఒక్క యోహాను సువార్త మాత్రమే విడిగా ప్రింట్ వేసి పంచుతూ ఉంటారు. చూశారు ఎప్పుడైనా? ఎప్పుడు చూడలేదా? 4 సువార్తల్లో యోహాను సువార్త ఒక్కటి మాత్రమే విడిగా ప్రింట్ వేసి పంచుతూ ఉంటారు. ఎందుకు? యోహాను సువార్తలో క్రీస్తు పుట్టుక లేదు. మీకు మత్తయిలో ఉంటుంది, లూకాలో ఉంటుంది. ఆయన ఎట్లా పుట్టాడనేటువంటి ఆ నేరేషన్ అంతా మీకు మార్కులో ఉండదు, యోహానులో ఉండదు. అయినా యోహాను పంచుతారు. ఎందుకు? మత్తయి సువార్త యూదులకు వ్రాయబడింది. అందుకనే పాత నిబంధనలో ఉన్న ఎక్కువ వచనాలు కోట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి అవే తెలుసు. మార్కు సువార్త ఆ రోజుల్లో ఉన్న రోమన్స్ అంటే మిలిటరీ పీపుల్కి వ్రాయబడింది. మిలిటరీ పీపుల్కి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినంత వరకు అధికారం అదే వాళ్ళకి అర్థమవుతుంది. యేసు అధికారం కలిగిన ఒక వ్యక్తి. వాళ్ళకి అధికారం ఉంటే వెంటనే లోబడాలి. ఎస్ సార్ అంటారు వెంటనే చెప్పగానే, అంతే కదా. యేసు యొక్క అధికారాన్ని చూపిస్తూ వెంటనే అనే పదం మీరు మార్కు సువార్తలో కీవర్డ్ ఏంటంటే వెంటనే. ఆయన ఆజ్ఞాపించాడు, వెంటనే దయ్యాలు వదిలిపోయినాయి. ఆయన ఆజ్ఞాపించాడు, వెంటనే సముద్రం సద్దుమణిగిపోయింది. ఆయన ఆజ్ఞాపించాడు, గాలి తుఫాన్ అంతా కూడా అణిగిపోయింది. ఆయన ఆజ్ఞాపించాడు, వెంటనే రోగులు స్వస్థపడ్డారు. వెంటనే. కాబట్టి ఆ మిలిటరీ పీపుల్కి అదే అర్థమవుతుంది. ఆహా అంటే నేను చెప్తే నా కిందోడు లోబడతాడు, ఈయన చెప్తే సముద్రం లోబడిందంటే సముద్రానికి మించిన ఈయన చెప్తే గాలి తుఫాను లోబడిందంటే దానికి మించిన ఈయన చెప్తే దెయ్యాలు లోబడినాయి అంటే దానికి మించిన ఈయన చెప్తే కుంటితనము, గుడ్డితనము, రోగాలు, వ్యాధులు పోతున్నాయి అంటే దానికి మించిన ఆయన. లూకా సువార్త అనేటువంటిది మీరు గమనించినట్లయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు గ్రీక్స్కి వ్రాయబడింది. అందుకనే మీకు లూకా సువార్తలో గ్రీక్స్కి ఎప్పుడు కూడా అద్భుతాలు చెప్తే వాళ్ళకి తీసి పక్కన పెట్టంటారు. పాత నిబంధన కొటేషన్స్ అయినా తీసి పక్కన పెట్టంటారు. వాళ్ళకి సంబంధించినంతవరకు జ్ఞానం. ఈవెన్ రాజుకు పుట్టిన రాజు కొడుకైనా జ్ఞానం ఉంటే అంగీకరిస్తాడు, లేకపోతే తీసి పక్కన పెట్టంటారు. వాళ్ళకి సంబంధించి రెండు వర్గాలు ఉంటాయి, బుర్రన్నోళ్ళు, బుర్ర లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు. వాళ్ళు అలాగ వర్గీకరించారు సమాజాన్ని. కాబట్టి యేసును వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అంటే ఆయన ఎవరికి పుట్టాడనేది మాకు అనవసరం. ఆయన జ్ఞానం ఉంటే మేము అంగీకరిస్తాం, లేకపోతే లేదు. అందుకనే యేసు యొక్క జ్ఞానాన్ని చూపించడానికి లూకా సువార్తలో మాత్రమే ఉండేటువంటి ఒక వచనం 2వ అధ్యాయం 52వ వచనమో మీరు చూసినప్పుడు మత్తయిలో ఉండదు, మార్కులో ఉండదు, యోహానులో ఉండదు. యేసు యొక్క బాల్యాన్ని చూపించినటువంటి ఒకే ఒక్క పుస్తకము లూకా సువార్త. అది కూడా ఎక్కువ విషయాలు చూపించడు అక్కడ. క్రీస్తు ప్రభు బాల్యంలో యెరూషలేము రావటము, తప్పిపోవటము, రబ్బీల మధ్య కూర్చోవటము, వాళ్ళని ప్రశ్నలు అడగటము ఒక్క లోకాలనే చూపిస్తాడు. ఎందుకంటే జ్ఞానం ఉంటేనే వాళ్ళు అంగీకరిస్తారు. రబ్బీల్ని ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఆ వయసులోనే ఆయనకి ఎంత జ్ఞానమో చూడండి అనేటువంటి దాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం మనం గమనించేటప్పుడు చివరి వచనం 52వ వచనంలో యేసు జ్ఞానమందునో వయస్సునందునో దేవుని దయందునో మనుషుల దయందునో వర్ధిల్లుచుండెనో. యేసు మామూలుగా మనకు తెలిసినట్లుగా వయసులో ఎదుగుతూ ఉన్నాడు, కానీ వయసులో మాత్రమే కాదు జ్ఞానములో ఎదుగుతున్నాడు. ఈ వచనం, ఈ మాట ఎప్పుడైతే గ్రీక్స్కి చెప్పారో ఓకే, అయితే ఆయన మేము అంగీకరిస్తాం. అందుకనే మీరు చూడండి, యేసు చేసినటువంటి మీకు లూకా సువార్తలో ఎక్కువ అద్భుతాలు ఉండవు. లూకా సువార్తలో ఎక్కువ ఏముంటాయంటే లూకా సువార్తలో ఎక్కువ ఉపమానాలు ఉంటాయి, జ్ఞానంతో కూడిన మాటలు.
తప్పిపోయిన కుమారుడు ఎక్కడా ఉండదు, లూకా సువార్తలోనే ఉంటుంది. మంచి సమరయుడు ఎక్కడా ఉండదు, లూకా సువార్తలోనే ఉంటుంది. మీరు లూకా సువార్తలో చూసినప్పుడు లూకా సువార్త అంతా కూడా ఉపమానాలతో నిండిపోయి ఉంటుంది. యేసు యొక్క జ్ఞానం కలిగిన బోధ, వాళ్ళకి అదే కావాలి. కానీ యోహాను సువార్త కనుక మీరు చూసినట్లయితే అదేదో యూదులకో, మిలిటరీ పీపుల్, రోమన్స్కో, గ్రీక్స్కో కాకుండా అందరికీ కూడా కలిపారు, అందరికీ కలిపి రాశాను. ఎవరైనా సరే, నువ్వు యూదుడు అవ్వు, నువ్వు గ్రీక్స్ అవ్వు, లేదంటే నువ్వు రోమన్ అవ్వు, లేకపోతే నువ్వు అన్యుడు, ఎవరైనా అవ్వు, అందులో రాసినటువంటిది ఏంటంటే యేసు దైవత్వాన్ని రుజువు చేయడానికి వ్రాయబడినటువంటిది. అందుకనే మీకు యోహాను సువార్తలో ఎక్కువ అద్భుతాలు ఉండవు. ఏముంటాయంటే యేసు తన దైవత్వాన్ని రుజువు చేసుకున్నటువంటి మాటలు ఉంటాయి. సరే, నన్ను నమ్మకపోతే నమ్మకపోయారు, నా క్రియలు చూసైనా నన్ను నమ్మండి అని అంటాడు. నా క్రియలు ఏం రుజువు చేస్తున్నాయి? ఒక వ్యక్తి ఇంజనీర్ చేసే పని చేశాడు అనుకోండి, వెంటనే మీరు ఏమనుకుంటారు? వచ్చాడు టక కారు, ఆ కారు ఇంజను అలాది ఇలాది, లోపల అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్తున్నాడు. చెప్పగానే వెంటనే మీకు ఏమర్థమవుతుంది? అయితే పెద్ద వంట మాస్టర్లు అయి ఉంటాడు అని అనుకుంటారా మీరు? ఒకవేళ వంట దగ్గరికి వచ్చి ఉప్పు ఎంత వేసావు, కారం ఎంత వేసావు, అది వేసావా ఇది వేసావా అంటే అప్పుడు అనుకోవచ్చు పెద్ద వంట మాస్టర్ లాగా ఉన్నాడని చెప్పేసి. ఒకవేళ ఒక్కొక్కరు ఏం చేస్తారంటే స్మెల్ చూడగానే మాడిపోతుంది చూడు, అంతైంది చూడు, ఇంతైంది చూడు అంటారు. అంటే దాన్ని బట్టి వాళ్ళకి వంట మీద కొంత జ్ఞానం ఉందనేది అర్థమవుతుంది. కొంతమంది వంట కలర్ చూసి కూడా చెప్పేస్తారు, సరిపోతుంది ఇంకా ఆపే అని అంటారు. అప్పుడు పెద్ద వంట మాస్టర్ అనుకోవచ్చు. ఇంజన్ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు అంటే వెంటనే మీరు ఏమనుకోవాలి? ఈయన మెకానికల్ ఇంజనీర్ అయ్యి ఉండాలి, దానికి సంబంధించిన విశేషమైన జ్ఞానం ఉండాలి అని మనం అర్థం చేస్తాం, అంతే కదా. అంటే ఎట్లా నువ్వు కనిపెట్టావు అని అంటే ఆయన చేసినటువంటి పని ఉంది కదా, ఆ పని రుజువు చేస్తూ ఉంది. మరి యేసు యొక్క క్రియలు యేసుని ఏమని రుజువు చేస్తున్నాయి? మీరు బైబిల్లో 4 సువార్తల నిండా యేసు యొక్క పనులే ఉన్నాయి. యేసు బోధలైతే, యేసు జీవన విధానం అయితే, యేసు క్రియలైతే, దాన్ని చదివినప్పుడు అసలు మీకేమనిపిస్తుంది? మీకు ముందున్నటువంటి ఆలోచన అంతా పక్కన పెట్టండి. అసలు యేసు దేవుడు అనే ఆలోచన చిన్నప్పటి నుంచి వినదంతా పక్కన పెట్టేసి మీరు యథార్థమైనటువంటి మనసుతో ముందుగా మీరు ఏ విధమైన ఆలోచన మీరు పెట్టుకోకుండా మీరు బైబిల్ తీసి మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను చదవండి, లేదా ఒక యోహాను సువార్త మీరు చదవండి. చదివిన తర్వాత యేసు మీకు ఏమనిపిస్తుంది? ఆయన చేసినటువంటి క్రియలను బట్టి ఆయన ఎవరై ఉండాలి? ఎవరైతే మాత్రమే సాధ్యపడుతుంది? ఆయన దేవుడు కాదు అనేటువంటి వాళ్ళకి చాలా ప్రశ్నలు ఉంటాయి. ఆయన దేవుడు కాకపోతే పాపాలు ఎట్లా క్షమించగలిగాడు? ఆయన దేవుడు కాకపోతే ఆయన ఆరాధనని ఎట్లా అంగీకరించాడు? ఆయన దేవుడు కాకపోతే దేవునితో సమానంగా ఆయన్ని ఎందుకు చెప్పారు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అధికారం? తండ్రి అంటే దేవుడు, ఆయనకున్న అధికారము కుమారుడికి ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మకి ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ఆయన దేవుడు కాదు అంటే చాలా ప్రశ్నలకు మనం ఎదుర్కోలేం. కాబట్టి బైబిల్ని చదివేటప్పుడు తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు కూడా దైవత్వం కలిగినటువంటి వ్యక్తులని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే ప్రశ్న ఏమిటంటే మరి ఇప్పుడు ముగ్గురు అవ్వలేదా దేవుళ్ళు అని చెప్పేసి అంటారు. లేదు, బైబిల్ ఏం చెప్పిందంటే దేవుడు ఒక్కడే అని చెప్పినటువంటి దేవుడు తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఇప్పుడు దేవుడు ఒక్కడే అంటే వ్యక్తిని సూచించడానికి ఉపయోగించాడా, ఆ దైవత్వం అనే స్వభావాన్ని సూచించడానికి ఉపయోగించాడా? దేవుడు ఒక్కడే అని ఒక వ్యక్తిని సూచించడానికి గనక ఉపయోగిస్తే ఒక వ్యక్తే దేవుడు అవుతారు, కానీ ముగ్గురు అవ్వరు. దేవుడు ఒక్కడే అని చెప్పినటువంటి బైబిల్లో తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్ చెప్తుందంటే ఆ దేవుడు ఒక్కడే అనే పదము వ్యక్తిని సూచించడానికి ఉపయోగించలేదు, ఒక స్వభావాన్ని, ఒక నేచర్ని చూపించడానికి ఉపయోగించింది. ఒకవేళ అట్లా కాకుండా వ్యక్తిని సూచించడానికి కనుక బైబిల్ దేవుడు ఒక్కడే అని చెప్తే మిగిలిన ఇద్దరు దేవుడు అన్నప్పుడు బైబిల్కే వ్యతిరేకంగా మాట్లాడి ఉండాలి, కానీ అట్లా ఎక్కడ కూడా మాట్లాడలేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే బైబిల్ని మనం అపార్థం చేసుకుంటున్నాం. దేవుడు ఒక్కడే అని చెప్పిన బైబిల్లో తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పిందంటే ఒక వ్యక్తిని సూచించడానికి కాదు, ఒక స్వభావాన్ని సూచించడానికి బైబిల్ దేవుడు ఒక్కడే అనే విషయం చెప్పింది. కాబట్టి బైబిల్ మనం అర్థం చేసుకునేటప్పుడు రచయిత
ఒక మాటను చెప్పినప్పుడు ఆయన అర్థం ఏంటో ఆ అర్థాన్ని తీసుకోవాలి. అంతేగాని నాకు దీనికి 100 అర్థాలు తెలుసు, నేను 100లో ఏదైనా తీసుకుంటా అంటే కాదు. 100లో 99 పక్కన పెట్టి రచయిత ఏ అర్థంతో చెప్పాడో దాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు క్రీస్తు యొక్క దైవత్వం గురించి ఇంత గలిబిలి జరుగుతుంది అంటే, క్రీస్తు మీదే మన ఆత్మీయ జీవితాలు కట్టబడి ఉన్నాయి. క్రీస్తులా ఎదగటమే మన అంతిమ లక్ష్యము. కాబట్టి క్రీస్తుకే చోటు లేకపోతే ఇక మన క్రైస్తవ్యం సున్నా అన్నమాట, లేనే లేదు. కాబట్టి క్రీస్తుని పడగొట్టడానికి చేసేటువంటి ప్రయత్నం. క్రీస్తు దేవుడే కాకపోతే ఆయన వాగ్దానం అసలు ఎట్లా నమ్ముతాం? ఈరోజు మన నిరీక్షణ ఏంటి? ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎంత శోధనలు వచ్చినా మనము ఎందుకు ప్రార్థనకు వస్తున్నాం? ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం? మనం అందరిలాగా ఎంజాయ్ చేయలేమా? అందరిలాగా మనము లోకస్తుల్లాగా బ్రతకలేమా? ఎందుకు ఇలా బ్రతుకుతున్నాం మనం? ఏం కావాలి మీకు అని అడిగారు అనుకో, ఏం కావాలి మనకి? ఏమొద్దండి అయినా ప్రార్థనకు వస్తామంటామా? లేదు. నిజంగా మనకి ఉంది, మనకి స్వార్థం ఉంది. ఏమిటా స్వార్థం అంటే, నేను చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళకూడదు, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో కూడా నేను విశ్రాంతిలో ఉండాలి అనేటువంటి ఆ ఆలోచన ఉంది. కాబట్టే మనం ఇక్కడికి వచ్చాము. దేవుని బిడ్డలుగా మనం ఉంటూ ఉన్నాం. లోకంలో అందరిలో ఒకళ్ళలాగా కాకుండా మనం ప్రత్యేకంగా జీవిస్తూ ఉన్నాం. అయితే అక్కడికి మనల్ని తీసుకెళ్తానని వాగ్దానం చేసింది ఎవరు? యేసు. ఆయనే నమ్మదగినవాడు కాకపోతే, ఒరే పలానోళ్ళు 10,000 ఇస్తానంటే నమ్మేవా? పాలేవాడురా, వాడు ఎవడికన్నా ఇచ్చాడరా? జీవితంలో ఒక్కసారి చూడు, ఆడెవడికన్నా ఇచ్చావా? వాడి మాట నువ్వు నమ్మేవా అంటే వెంటనే మనకు అనుమానం వచ్చింది. అవును కదా, వాడిని నేను నమ్మానేంటి అనవసరం కానీ, అంతే కదా. ఇప్పుడు క్రీస్తునే దేవుడు కాకుండా చేస్తే ఇక ఆయన మాట నమ్మే పరిస్థితే ఉండదు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచి నేను వచ్చి మరలా నేనుండే చోటికి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని ఆయన మనకు చేసిన ప్రామిస్. ఆ ప్రామిస్ని బట్టి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయనే దేవుడు కాకపోతే ఆయన ప్రామిస్కి ఇక వాల్యూనే ఉండదు, విలువే ఉండదు. ఆయన వచ్చి నన్ను తీసుకెళ్తాడంటే రావచ్చు, రాకపోవచ్చు, ఏమైనా జరగవచ్చు అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా ఎందుకు నిజమని మనం నమ్ముతున్నామంటే, ఇవన్నీ కూడా యేసు యొక్క మాటలు. క్రొత్త నిబంధన అంతా కూడా క్రీస్తు యొక్క మాటలు. నువ్వెట్లా ఆయన నమ్మావంటే ఆయన దేవుడు, అబద్ధమాడుటకు ఆయన నరమాతుడు కాదు. కాబట్టి ఆయన గనక ఒక సాధారణమైనటువంటి మనిషిని చేసేస్తే, మీకులాగా నాకులాగా ఒక మనిషిని చేసేస్తే ఇక ఆయన మాటకు వ్యాలిడిటీనే ఉండదు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, యేసు నీకులాగా నాకులాగా ఒక మనిషి మాత్రమే, అంతే, అందుకంటే ఎక్కువ కాదు, తక్కువ కూడా కాదని అన్నాడు. నేనెంతో ఆయన అంతే అని అన్నాడు. అన్నటువంటి వ్యక్తి ప్రార్థనకి వెళ్ళే వ్యక్తి. మీరేదో యేసుని ఎక్కువ చేస్తున్నారు, ఆయన నీకులాగా నాకులాగా ఒక మనిషి అంతే, నేనెంతో ఆయన అంతే. మరి అప్పుడు నువ్వే సిలువ ఎక్కాల్సిందిగా, ఎందుకు అనవసరంగా ఆయన ఎక్కిచ్చారు? నువ్వెంతో ఆయన అంతే అయితే నువ్వే ఎక్కాల్సింది కదా, సరిపోయేది. లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా రక్షణ పొందటానికి నీ రక్తం నా రక్తం సరిపోతే మనమే ఎక్కాల్సింది కదా. ఆయన లాంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరని బైబిల్ చెప్తుంటే ఇదేనా నువ్వు బైబిల్ చదివి నేర్చుకుంది? మనుష్యులందరూ కూడా పాపం చేశారు, ఆయన పాపం లేనటువంటి వాడు. కాబట్టి మనుష్యులందరూ పాపం చేసినప్పుడు ఈ మానవుల యొక్క పాపాన్ని తీసివేయటానికి నాది కాలంలోనే జరిగినటువంటి ఆలోచన బైబిల్లో నువ్వు చదవలేదా? పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మానవ శరీరాన్ని దాల్చి భూమి మీద వచ్చింది, నువ్వు చదవలేదా? ఆయన దేవునితో కూడా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ఆయన దేవునితో సమానంగా ఉండి కూడా ఆయన భూమి మీదకి వచ్చింది, నీకు అర్థం కాలేదా? నీకులాగా నాకులాగా ఒకళ్ళని ఎట్లా మాట్లాడుతుంది అన్నోరు? ఒకవేళ నువ్వు ఆయన్ని తగ్గించైనా ఉండాలి, లేదా నిన్ను నువ్వు హెచ్చించుకొనైనా ఉండాలి, నేను అంతటా అయిందని, రెండు కూడా తప్పే. కాబట్టి క్రీస్తుకి మనకి సంబంధమే లేదు అసలు. ఆయన మీరు గనక చూసినట్లయితే దేవుడు అంటే అలా ఎత్తి చూడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి క్రీస్తుని గురించి, కాబట్టి క్రీస్తుని చాలామంది తక్కువ చేసేటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. క్రీస్తుని గురించి ఒక మంచి అధ్యయనం అనేటువంటిది ఏం చేస్తుందంటే మనల్ని ఆత్మీయంగా చాలా బలపరుస్తుంది. నిజంగా ఆయన మీద మనకి ఎంత నమ్మకం వస్తే మన క్రైస్తవ జీవితం అంత గట్టిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు అపవాది ఏం చేస్తున్నాడంటే క్రైస్తవ్యంలో క్రీస్తుకు తావు లేకుండా, ముఖ్యంగా క్రీస్తు సంఘాల్లో క్రీస్తుకు తావు లేకుండా చేయటం హాస్యాస్పదం. ఇంకెవరైనా మాట్లాడవచ్చు, కానీ క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకొని క్రీస్తుకే తావు లేకుండా చేయటం అనేటువంటిది అపవాది కొట్టినటువంటి మామూలు దెబ్బ కాదు అసలు అది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. క్రీస్తు దైవత్వాన్ని గురించి మీరు అధ్యయనం చేయండి. యోహాను సువార్త పుస్తకం మీరు పర్సనల్గా స్టడీ చేయండి, రోజుకొక అధ్యాయం చదవండి.
ఎక్కువ వద్దు, 21 అధ్యాయాలు ఉంటాయి. నెల కాకముందే ముగిసిపోతుంది. అది చదివేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని ఏ మాట ఆయన దేవుడు అని అనటానికి మీకు రుజువుగా ఉంది, ఏ మాటను బట్టి మీరు దేవుడని కన్విన్స్ అవుతున్నారని రాసుకోండి. ఆయన యొక్క క్రియలు మీరు కనుక రాస్తే మీరు ఆశ్చర్యపోతారు, ఏంటి యోహాను సువార్తలో ఇన్ని విషయాలు ఉన్నాయా ఆయన దైవత్వాన్ని రుజువు చేసేదాన్ని. దేవుని చిత్తం అయితే రాబోయేటువంటి రోజుల్లో వాటన్నింటినీ కూడా చాలా వివరంగా మనం చూడబోతాం. యేసు తను చెప్పినటువంటి మాటలు, తను చేసినటువంటి క్రియలు ఏవి ఆయన యొక్క దైవత్వాన్ని రుజువు చేస్తాయి అనేటువంటి విషయం. దాని మీద ముఖ్యంగా మనం మాత్రం కాదు, మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి కట్టాలి క్రీస్తు మీద. అలా కట్టినప్పుడు మాత్రమే వాళ్ళు బలంగా ఉండగలుగుతారు. మీరు లోకంలో ఎవరైనా చూడండి, ఒక్కొక్కరు ఏం చేస్తూ ఉంటారంటే ఒక ఇంజనీర్ని నమ్ముతారు, ఒక కలెక్టర్ని నమ్ముతారు, లేకపోతే నేను అలాగనే అవ్వాలని అనుకుంటూ ఉంటారు. నిజంగా యేసు మీద కనుక మన నమ్మకం ఉంటే నేను అట్లా అవ్వాలి అనేటువంటి ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆ ఇన్స్పిరేషన్ కనుక వచ్చి నేను యేసులా అవ్వాలి అనుకుంటే మన భవిష్యత్తు మారిపోతుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి మనం స్పష్టంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి బైబిల్ తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే దేవుడు ఒక్కడే. చెప్పినటువంటి బైబిలే తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు బైబిల్ దేవుడు అంటే ఒక వ్యక్తి దేవుడు అని చెప్పలేదా అంటే లేదు, ఒక నేచర్, ఒక స్వభావము దేవుడు అని చెప్పారు. అందుకనే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పగలిగారు. అదే ఒక వ్యక్తి మాత్రమే దేవుడు అని కనుక బైబిల్ చెప్పుంటే దేవుడు ఒక్కడే అనేటువంటి ఆ మాటకు ఒక వ్యక్తే దేవుడు అని కనుక బైబిల్ అర్థమైతే మిగిలిన ఇద్దరిని దేవుడని బైబిల్ చెప్పకూడదు. కాబట్టి బైబిల్ తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పిన బైబిలే దేవుడు ఒక్కడే అని చెప్పిందంటే వ్యక్తిని గురించి అది చెప్పలేదు, ఒక నేచర్, ఒక స్వభావాన్ని గురించి చెప్పింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ముందు పదాలను రచయిత ఎట్లా ఉపయోగించాడో దాన్ని అట్లా కనుక తీసుకుంటే అపార్థం చేయకుండా ఉంటాం. అంతేగాని ఈ పదానికి అది అర్థం కాదా అని లోకంలో ఉన్న పదాలన్నీ కనుక తీసుకుంటే రచయిత చెప్పినటువంటి అర్థం నుంచి పూర్తిగా దూరంగా తొలగిపోతాం. కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అర్థం చేసుకుని మనము మన యొక్క కుటుంబాలకు కూడా నేర్పిద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.